Hi everyone, good morning. Hi, sir. సో ఇవాళ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇన్పుట్ వాల్యూ గెట్ అండ్ డిస్ప్లే. అంటే ఇన్పుట్లో ఒక ఇన్పుట్ ఎలిమెంట్లో ఉన్న డేటాని ఎలా గెట్ చేస్తాం రియాక్ట్ యూజ్ చేసుకొని. నెక్స్ట్ ఫామ్ డిజైన్ అండ్ ఇట్స్ వ్యాలిడేషన్. రిజిస్ట్రేషన్ ఫామ్, లాగిన్ ఫామ్ అనమాట. అంటే రిజిస్ట్రేషన్ ఫామ్, లాగిన్ ఫామ్ వాటిలో ఉన్న డేటా ఇన్పుట్ ఎలిమెంట్స్లో ఉన్న డేటాని ఎలా గెట్ చేస్తాం, వాటికి ఫామ్ వ్యాలిడేషన్ ఎలా చేస్తాం, డేటా గెట్ అయిన తర్వాత ఏపీఐ ఇంటిగ్రేషన్ ఎలా చేస్తాం. ముందే చెప్తున్నా, ఈ ఏపీఐ ఇంటిగ్రేషన్ మీకు అర్థం కావాలి అంటే ఆల్రెడీ మీకు జావా స్క్రిప్ట్లో అజాక్స్ కాన్సెప్ట్ గురించి కొద్దిగా ఐడియా ఉంటే బాగుంటుంది. ఇన్ కేస్ ఎవరు వినకపోతే ఆల్రెడీ మనకు లాస్ట్ క్లాస్లో అంటే లాస్ట్ ప్రీవియస్ సెషన్స్లో నేను చెప్పాను జావా స్క్రిప్ట్లో అజాక్స్ కాన్సెప్ట్ అనమాట. రిజిస్ట్రేషన్ అయిన డేటాని డేటాబేస్లో స్టోర్ చేస్తున్నాం, అదే డేటాని లాగిన్ చేస్తున్నాం, లాగిన్ సక్సెస్ అయితే డాష్ బోర్డ్కి నావిగేట్ చేస్తున్నాం. అండ్ లాగిన్ అయినప్పుడు మాత్రమే డాష్ బోర్డ్కి నావిగేట్ అవుతాం, లేకపోతే అవ్వం. సో ఇవన్నీ ఆల్రెడీ ఫంక్షనాలిటీ ఆల్రెడీ మనకి చేసి ఉంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఫెచ్ డేటా ఫ్రమ్ ఏపీఐ, వీటిని పోస్ట్ మెథడ్, ఇది గెట్ మెథడ్ అనమాట మనకి. నెక్స్ట్ డాష్ బోర్డ్ నావిగేషన్, డిజైన్, లాగౌట్ వర్క్స్ అనమాట, లోకల్ స్టోరేజ్. నెక్స్ట్ సర్వీస్, ఇట్స్ ఏ సర్వీస్ అనమాట. ఓకే, సర్వీస్ అనేది ఒక జేఎస్ఎక్స్ ఫైల్ అనమాట. దాంట్లో మనకు కావాల్సిన ఏపీఎస్ అన్నిటిని ఒక ఫంక్షన్ టైప్ చేస్తాం, దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. అవన్నీ కొన్ని ఉంటాయండి, అవి తర్వాత చూద్దాం. ఓకే, ఫస్ట్ ఇవాళ మొత్తం ఇవన్నీ చేద్దాం అనుకుంటున్నా, చూద్దాం మనకి ఎంతవరకు అయితే అంతవరకు. ఓకే, సో ఫస్ట్ ఒక ఇన్పుట్ ఎలిమెంట్ తీసుకున్నా, ఆ ఇన్పుట్ ఎలిమెంట్లో డేటాని ఎలా గెట్ చేస్తామని చూద్దాం. సో ఇక్కడ నేను ఆర్ఎక్జేఎస్లో నేను చేస్తున్నా, ట్రైల్ లాగా నేను చేస్తున్నా. ఆర్ఎక్జేఎస్లో ఒక చిన్న ఇన్పుట్ ఎలిమెంట్, లేకపోతే వేరే కాంపోనెంట్లో తీసుకుందాం. మనకి ఏదైనా కాంపోనెంట్ ఖాళీగా ఉందో చూద్దాం ఒకసారి. అబౌట్, సర్వీసెస్, కోర్సెస్, టేబుల్, కాంటాక్ట్. యా, సరే, అబౌట్లో మనకి ఆల్రెడీ ఖాళీగా ఉంది, ఆ డేటా తీయద్దాం. అబౌట్లో డేటా తీసేసి నేను అది చేస్తాను. మొత్తం తీయేస్తున్నా. ఆర్ఏఎఫ్సిఈ. ఓకే, అబౌట్. ఇక్కడ నేను ఒక కార్డ్ని కాపీ చేస్తాను. కార్డ్ స్ట్రక్చర్ కొద్ది నీట్గా ఉండేది, విష్ కార్డ్ తీసుకుందాం. అంటే ఈ ఇన్పుట్ ఎలిమెంట్లు తీసుకుంటే బాగుంటుంది అనేసి అంతే. విష్ మెసేజ్. ఒక స్మాల్ ఇన్పుట్ ఎలిమెంట్ తీసుకుంటాను అంతే ఇక్కడ. ఇన్పుట్ అని తీసుకుంటున్నా, హెడ్డింగ్. సో ఇక్కడ మనకి విష్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఎక్కడ ఉంది మనకి విష్? యా, ఇక్కడ మనకి ఏం చేస్తున్నా అంటే ఒక ఫామ్ తీసుకుంటున్నా. ఆ ఫామ్లో మనకి ఒక ఇన్పుట్ వాల్యూ తీసుకున్నా. ఇన్పుట్ డాట్ ఫామ్ కంట్రోల్ టైప్ టెక్స్ట్, అండ్ మనకి బటన్ క్లాస్ నేమ్, ఇక్కడ వార్నింగ్ కాకుండా డేంజర్. ఇక్కడ మనకి సబ్మిట్ అని తీసుకున్నాం. సబ్మిట్, ఇక్కడ మనకు టైప్ కూడా మనకి ఏం కావాలంటే సబ్మిట్ ఉండాలి. ఒక స్మాల్ ఎలిమెంట్ మీద నేను చూపిస్తున్నాను అనమాట. సో ఫస్ట్ దీని మీద చేసిన తర్వాత మళ్ళీ వేరే దానికి వెళ్దాం. సో ఇక్కడ మనకి క్లాస్ నేమ్, మార్జిన్ బాటమ్ 2 or 3. సో ఈ డిజైనింగ్ మీ చాయిస్ అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఇన్పుట్ ఎలిమెంట్లో ఏదైనా సరే డేటా రాస్తాను. ఆ డేటాని నేను గెట్ చేయాలనుకుంటున్నాను. ఈ డేటాని మనం గెట్ చేయాలంటే ఇక్కడ ఇన్పుట్లో చేంజ్ అనే ఈవెంట్ తీసుకోవాలి. మనకి ఆన్ చేంజ్ అనే ఈవెంట్ అనమాట, మనకి ఈవెంట్ తీసుకోవడం. సో ఈవెంట్ ఎక్కడైనా సరే తీసుకోవాలనుకుంటే ఆన్ చేంజ్లో సి అనేది క్యాప్స్, ఆన్ చేంజ్ ఈవెంట్. ఇక్కడ మనకు చేంజ్ ఇన్పుట్ అనేసి ఒక
ఫంక్షన్ నేమ్ తీసుకున్నా, చేంజ్ ఇన్పుట్. ఈ ఫంక్షన్ నేమ్ మనం ఎలా రాస్తాం? ఈ ఫంక్షన్ లోపల అబౌట్ లోపలే మనకి కాన్స్ట్ చేంజ్ ఇన్పుట్ ఈక్వల్ టు ఇట్స్ ఏ యారో ఫంక్షన్. ఓకే, లైక్ దిస్. ఇప్పుడు మనం ఈ చేంజ్ అనే ఈవెంట్, అంటే ఈ ఇన్పుట్లో ఉన్న డేటాని మనం గెట్ చేయాలి అంటే ఇక్కడ నుంచి ఒక పారామీటర్ మనం పాస్ చేస్తాం. ఆ పారామీటర్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈ డాట్, అంటే ఏదో ఒకటి, ఇక్కడ ఈనే కాదు ఏదైనా మీరు తీసుకోవచ్చు, ఎనీ నేమ్, ఆ వేరియబుల్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ, అంటే ఈ ఈలో ఉండే టార్గెట్లో ఉండే వాల్యూని మనం గెట్ చేస్తాం. ఓకే, ఇది రిసీవ్డ్ వాల్యూ లాగా అనమాట. అంటే ఇక్కడ మనకి ఏం రిసీవ్ రాయలేదు కదా అంటే అది నో ఇష్యూస్, మనం రాయనవసరం లేదు ఇక్కడ. ఎస్పెషలీ ఇన్పుట్కి మనం రిసీవ్డ్ వాల్యూ రాసే అవసరం లేదు. ఈ చేంజ్ అనే ఈవెంట్ రాసినప్పుడు ఈ చేంజ్ అనే ఈవెంట్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో, అంటే చేంజ్ అంటే మనకి ఇన్పుట్లో ఉండే వాల్యూని చేంజ్ చేయడం అనమాట. చేంజ్ ఈవెంట్ ఎప్పుడు అక్కడ అవుతుంది అంటే ఇక్కడ మనకి ఇన్పుట్ వాల్యూ చేంజ్ అవుతున్నప్పుడు అది చేంజ్ అవుతుంది, అంటే అది డిటెక్షన్ అవుతూ ఉంటుంది. అలా డిటెక్ట్ అయ్యేసి ఈ వాల్యూని గెట్ చేస్తాం. ఆ వాల్యూని గెట్ చేసి కన్సోల్లో పెట్టాను. చూడండి డేటా మనకి గెట్ అయింది. సిరీస్ చూడండి, ఐలాండ్ టెక్నాలజీస్. ఇలా చేంజ్ అయినప్పుడల్లా మనకి డేటా గెట్ అవుతూ ఉంటుంది. చూడండి, చేంజ్ అయినప్పుడల్లా డేటా గెట్ అవుతుంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ డేటాని గెట్ చేస్తున్నాం. ఓకే, బాగానే ఉంది. ఈ గెట్ చేసిన డేటాని మనం ఇక్కడ చూపిద్దాం, ఈ వెల్కమ్ దగ్గర మనం చూపిద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు మనకి ఇనిషియల్గా మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం చూపించాలి అంటే ఫస్ట్ ఇనిషియల్గా ఒక డేటాని మనం చూపించాలి, ఏదో ఒక డేటాని మళ్ళీ దాంట్లోకి సెట్ చేయాలి. సో అందుకోసం మనకు కాన్స్ట్ ఒక అరే తీసుకుంటున్నా, డేటా కామా సెట్ డేటా ఈక్వల్ టు యూజ్ స్టేట్ హుక్ యూజ్ చేస్తాము. దీనిలో మనకి ఇనిషియల్గా ఏదో ఒక డేటా తీసుకుంటున్నా, వెల్కమ్ అని తీసుకున్నా. ఇనిషియల్గా ఏదో ఒక డేటా, ఈ వెల్కమ్ని నేను ఈ డేటా సహాయంతో నేను ఇక్కడ బైండ్ చేస్తున్నాను. సింగిల్ కర్లీ బ్రేసెస్ డేటా. నా ఈ డేటాలో ఏదైతే ఇనిషియల్ డేటా ఉందో ఆ డేటా వచ్చేసి మనకు ఇక్కడ ప్రింట్ అవుతుంది. నా సిరీస్ వెల్కమ్. ఇప్పుడు నేను ఇక్కడ డేటాని చేంజ్ చేస్తూ ఉంటే ఈ డేటాని గెట్ చేసుకొని ఈ డేటాని ఇక్కడ సెట్ చేయాలి. ఆ డేటాని ఇక్కడ సెట్ చేయాలి అనేసి అనుకుంటే మనకి ప్లీజ్ ఈ డేటాని ఇక్కడ సెట్ చేయాలనుకుంటే ఇక్కడ మనకు సెట్ డేటా, ఈ డేటాలోకి మనం సెట్ చేయాలనుకుంటే సెట్ డేటాలోకి ఇట్స్ ఏ ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ. దట్స్ ఇట్. ఇక్కడ వచ్చిన డేటాని ఈ సెట్ డేటాలోకి నేను సెట్ చేస్తున్నా. ఇప్పుడు మనం చూడండి, ఏదైతే నేను రాస్తానో ఆ డేటా మనకు ఓకే క్లియర్. ఇప్పుడు నాకు ఇనిషియల్గా మనకు ఇప్పుడు చూడండి, నేను రిఫ్రెష్ చేశాను. ఇనిషియల్గా ఈ డేటాలో ఏ డేటా అయితే ఉందో ఆ డేటా ఈ ఇన్పుట్లో చూపించాలనుకుంటున్నా. ఆ డేటా ఇన్పుట్లో చూపించాలి అనేసి అనుకుంటే ఇక్కడ మనకు వాల్యూ అని తీసుకుంటాం. వాల్యూలో మనకి ఏం చేస్తాం, డేటా అని రాస్తాం. ఎందుకంటే వాల్యూలో మనకి ఏదైనా డేటా ఉంది అనుకుంటే ఆ వాల్యూలో చూపిస్తుంది. నేను ఇనిషియల్గా ఏం చూపిస్తున్నా, ఇన్పుట్ ఎలిమెంట్లో ఈ డేటాలో ఏ డేటా అయితే ఉందో ఆ డేటాని ఈ వాల్యూలో చూపిస్తున్నా. సిరీస్ వాల్యూ ఈక్వల్ టు డేటా. సిరీస్ ఇక్కడ వెల్కమ్ ఉంది, వెల్కమ్. ఇప్పుడు నేను తీయేస్తున్నా, ఇప్పుడు ఐలాండ్ సిరీస్ ఈ డేటా తీయేస్తున్నా. నెక్స్ట్ వెల్కమ్ సిరీస్. ఇక్కడ మనకు ఏదైతే డేటా ఉందో ఆ డేటాని ఇనిషియల్గా నేను చూపిస్తున్నాను ఇక్కడ ఇన్పుట్ ఎలిమెంట్లో. ఓకే, అలా ఇన్పుట్ ఎలిమెంట్ మనం చూపించాలంటే వి యూస్డ్ వాల్యూ అనమాట. వాల్యూలో మనకు ఆ వాల్యూని మనం బైండ్ చేస్తాం. క్లియర్ అయిందా? ఇక్కడ క్లియర్. సింగిల్ ఇన్పుట్ ఎలిమెంట్లో డేటాని మనం తీసుకోవడం ఇలా చేసాం. క్లియర్. ఏమైనా డౌట్ ఉంటే క్లారిఫై చేసుకోండి. క్లియర్ సార్, నో డౌట్. సో ఇక్కడ సింగిల్ ఎలిమెంట్ ఉంది కాబట్టి ఓకే, ఇక్కడ నేను 2 ఎలిమెంట్స్ తీసుకుంటున్నా. ఒకటి నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ మనకు నేమ్ అనే అట్రిబ్యూట్ తీసుకున్నాను, నేమ్ అనే వాల్యూ తీసుకున్నాను. నేమ్ అనే అట్రిబ్యూట్, నేమ్ ఈక్వల్ టు ఎఫ్ నేమ్ తీసుకుంటున్నా. ఇది ఎఫ్ నేమ్ అనేసి ఎఫ్ నేమ్ రిలేటెడ్. అదేవిధంగా ఇక్కడ నేమ్ తీసుకుంటున్నా, ఇది నేమ్ వచ్చేసి ఎల్ నేమ్ రిలేటెడ్. ఇది ఎల్ నేమ్ తీసుకున్నా. నేమ్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు చేంజ్ వాల్యూస్ కూడా డిఫరెంట్ రాయాలి. చేంజ్ ఎఫ్ నేమ్ అని రాస్తున్నా. చేంజ్ ఎఫ్ నేమ్, ఇది చేంజ్
ఎల్ నేమ్. అబ్జర్వ్ చేయండి, చేంజ్ ఎఫ్ నేమ్, చేంజ్ ఎల్ నేమ్. ఇప్పుడు వాల్యూని తీయేస్తున్నా. ఇప్పుడు ఎందుకంటే డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి డిఫరెంట్గా రాద్దాం మళ్ళీ తర్వాత. ఇప్పుడు మనకు 2 ఇన్పుట్ ఎలిమెంట్స్ ఉన్నాయంటే 2 ఫంక్షన్స్ మనం తీసుకోవాలి. 3 ఉన్నాయంటే 3 ఫంక్షన్ తీసుకోవాలి. 10 ఉన్నాయంటే 10 ఫంక్షన్ తీసుకోవాలి. ఇట్స్ డిఫికల్ట్. ఇలాగ మనకి ఎన్నైతే ఇన్పుట్ ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని ఫంక్షన్ తీసుకోవాలంటే చాలా డిఫికల్ట్. బట్ ఆ డిఫికల్ట్ ఫస్ట్ చేద్దాం. ఆ డిఫికల్ట్ చేసిన తర్వాత మళ్ళీ మన రియల్ టైం రిజిస్ట్రేషన్కి లాగిన్కి వెళ్దాం. ఇప్పుడు 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ 2 ఎలిమెంట్స్లో ఒకటి ఏంటంటే ఎఫ్ నేమ్, ఇంకోటి ఎల్ నేమ్ అనమాట. సో నేను ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ నేను ఎఫ్ నేమ్ అని సెట్ చేయాలి. సెట్ ఎఫ్ నేమ్, ఎఫ్ నేమ్, ఎఫ్ నేమ్, సెట్ ఎఫ్ నేమ్. ఇట్స్ ఏ ఎంటీ, డిఫాల్ట్గా మనకి ఎంటీ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా కాన్స్ట్ ఎల్ నేమ్ కామా సెట్ ఎల్ నేమ్ ఈక్వల్ టు యూ స్టేట్ బ్రాకెట్లో మనకు ఇట్స్ ఎంటీ. ఇప్పుడు మనకు చేంజ్ ఎఫ్ నేమ్, చేంజ్ ఎఫ్ నేమ్, చేంజ్ ఎఫ్ నేమ్ అనేది మనకు ఫైర్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, దీంట్లో ఉన్న ఇన్పుట్ ఎలిమెంట్ ఉన్న డేటాని మనకి దేని సెట్ చేయాలి, ఈ సెట్ ఎఫ్ నేమ్కి సెట్ చేయాలి. సిరీస్ సెట్ ఎఫ్ నేమ్లోకి సెట్ చేయాలి, ఎఫ్ నేమ్లోకి సెట్ చేయాలి. ఈ కన్సోల్లో ఇదంతా కామన్ మనకి. సేమ్ లైక్ మళ్ళీ ఎల్ నేమ్ కావాలనుకుంటే ఇక్కడ మనకు చేంజ్ ఎల్ నేమ్, ఇక్కడ మనకి ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ సేమ్ అండ్ సెట్ ఎల్ నేమ్కి సెట్ చేస్తాము. ఇప్పుడు నేను ఈ ఎఫ్ నేమ్ వాల్యూ, ఎల్ నేమ్ వాల్యూ నేను ఇక్కడ బైండ్ చేయాలనుకోండి. ఇక్కడే చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఒక దాంట్లో మనకు ఎఫ్ నేమ్ సెండ్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ నేను ఎల్ నేమ్ సెట్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ ఎఫ్ నేమ్, ఇక్కడ ఎల్ నేమ్ సెట్ చేస్తున్నా. ఇనిషియల్గా ఎంటీ ఉంది, ఇనిషియల్గా ఎంటీ ఉంది. సో అందుకోసం మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఇనిషియల్గా ఎంటీ ఉంటుంది. ఇప్పుడు నేను ఎఫ్ నేమ్ వాల్యూ రాస్తున్నా. ఎఫ్ నేమ్ వచ్చేసి మనకు శివశంకర్. ఇది ఎల్ నేమ్ రాయాలనుకుంటున్నా. ఇప్పుడు మీకు అంతగా తెలియాలంటే ఇక్కడ ఏం చేస్తారంటే ప్లేస్ హోల్డర్ రాసుకోండి. ప్లేస్ హోల్డర్ ఈక్వల్ టు ఎంటర్ ఎఫ్ నేమ్. అదేవిధంగా ఇక్కడ మనకు ప్లేస్ హోల్డర్ ఎంటర్ ఎల్ నేమ్. నా సిరీస్ ఇప్పుడు శివశంకర్ రాశాను, శివశంకర్ ఓకే. ఎల్ నేమ్ రాస్తున్నా. నా సిరీస్ ఎఫ్ నేమ్, ఎల్ నేమ్ మనకు బైండ్ చేసి ఇక్కడికి వచ్చింది మనకి. ఓకే, ఇప్పుడు అదేవిధంగా ఈమెయిల్ ఐడి కూడా ఉందనుకోండి. ఇన్పుట్ ఎలిమెంట్ ఈమెయిల్ ఐడి కూడా ఉంది. జస్ట్ ఇంకోటి లాస్ట్ ఒకటి తీసుకుందాం. ఈ పర్సన్ యొక్క ఈమెయిల్ ఐడి ఉంది అనుకోండి. ఈమెయిల్ ఐడికి మనకి ఏం చేద్దాం, చేంజ్ ఈమెయిల్ అని రాద్దాం, చేంజ్ ఈమెయిల్ అని రాద్దాం అండ్ ఎంటర్ ఈమెయిల్ అని రాద్దాం. నెక్స్ట్ ఇక్కడ మనకు నేమ్లో ఈమెయిల్ అని రాద్దాం. సిరీస్ టైప్ టెక్స్ట్ ఇవన్నీ చేంజ్ ఈమెయిల్. ఈ చేంజ్ ఈమెయిల్ మనకి నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మెథడ్ రాయాలి. ఇట్లా మనకి ఎన్ని ఇన్పుట్ ఎలిమెంట్స్ ఉంటే అన్ని ఇన్పుట్ ఎలిమెంట్స్ తీసుకుంటాం, అన్ని ఎలిమెంట్స్ మనం చేస్తాం. ఈమెయిల్, ఈమెయిల్కి మనం మళ్ళీ ఇంకోటి వేరియబుల్ తీసుకోవాలి, ఇంకో యూ స్టేట్ తీసుకోవాలి. ఆ యూ స్టేట్లో ఈమెయిల్ ఉంది అంటే ఈమెయిల్ని సెట్ చేయాలి. సెట్ ఈమెయిల్, ఈమెయిల్, ఈమెయిల్. ఇక్కడ మనకు వాల్యూ. ఇప్పుడు ఈమెయిల్ మనం సెట్ చేయాలి కాబట్టి సెట్ ఈమెయిల్, సెట్ ఈమెయిల్. ఇప్పుడు ఈమెయిల్ని కూడా మనకి ఇక్కడ చూపించాలంటే ఇక్కడ మళ్ళీ బైండ్ చేస్తున్నాం. ఇక్కడ మనకి బైండ్ ఈమెయిల్. ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఈమెయిల్. ఎన్ని వాల్యూస్ అయితే ఉన్నాయి అన్ని వాల్యూస్ ఇక్కడ. ఎందుకంటే జస్ట్ చూపిస్తున్నా అంతే. నేను ఇక్కడ జస్ట్ నేను చూపిస్తున్నాను అంతే. నోసీస్ ఫస్ట్ నేమ్ శివ అండ్ లాస్ట్ నేమ్ నీల అండ్ మనకి ఈమెయిల్ shiva@gmail.com. నోసీస్ ఓకే, క్లియర్ దిస్? అర్థమైందా? ఎన్ని ఇన్పుట్ ఎలిమెంట్స్ ఉంటే అన్ని ఇన్పుట్ ఎలిమెంట్స్ డేటాని ఎలా గెట్ చేస్తాము. ఇక్కడ రాస్తున్నాం, ఇక్కడ గెట్ చేస్తున్నాం, ఇక్కడ చూపిస్తున్నాం. క్లియర్? ఓకే సార్. ఏం డౌట్ ఉంది అక్కడ? నో డౌట్స్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఇండివిజువల్గా తీసుకున్నాం, ఒక్కొక్క వాల్యూ ఇండివిజువల్గా తీసుకున్నాం. మీరు వీడియోని చూసి ఫాలో అవ్వండి. మీరు వీడియోని చూసి ఫాలో అయితేనే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, నెక్స్ట్ నేను ఇంకొక పేజ్లో వచ్చేసి ఇదే డేటా తీసుకొని ఇంకోలాగా చేద్దాం. నెక్స్ట్ ఇంకో పేజ్ తీసుకుందాం. మనకి సో అబౌట్లో మనకి హెడర్ ఫుటర్ లేదు కాబట్టి ఇక్కడ హెడర్ కూడా రాయేద్దాం, మనకి బాగుంటుంది. అంటే జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ ఇదే. ఇప్పుడు మేజర్గా మనం ఎలా చెయ్యాలి అనేసి చూద్దాం. హెడర్ ఫుటర్ని మనకి ఇక్కడ ఇంకోటి నో
సర్వీసెస్, కోర్సెస్, టేబుల్, కాంటాక్ట్, రిజిస్టర్ మళ్ళీ లాస్ట్లో చేద్దాం. మనకి ఇంకో ఖాళీ ఉండే టేబుల్, టేబుల్లో చేద్దాం. టేబుల్ మీకు ఆల్రెడీ డేటా ఇచ్చేసాను కదా. అబౌట్లోనే ఇంకో సెక్షన్ తీసుకుందాం మనకి కావాలంటే. ఇదంతా కామెంట్లో పెట్టేసుకుందాం కావాలంటే. కోడ్ అంతా మళ్ళీ కామెంట్ తీసుకొని రాసుకోండి. అంతా కామెంట్లో పెట్టేస్తాను. ఇది యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఇది HTML కాదు కదా, సారీ, ఇది JS కోడ్ అంటే జావా స్క్రిప్ట్ కోడే అనమాట. జావా స్క్రిప్ట్ కోడ్ని ఇలాగే పెట్టేసుకోవచ్చు మనం డైరెక్ట్గా కామెంట్స్. ఇక్కడ మనం ఏదైనా కామెంట్లో పెడుతున్నాము అంటే అది డిఫరెంట్గా రాయాలన్నమాట. వై దిస్ ఇవన్నీ మార్చాలి మళ్ళీ. కష్టం రండి, ఇదే కాంపోనెంట్లో ప్రాబ్లం ఎందుకు. ఇంకో కాంపోనెంట్లో క్రియేట్ చేసుకుందాం. అబౌట్ అని పక్కన వదిలేస్తున్నా. సేమ్ అబౌట్లో ఉండే కోడ్ టేబుల్ అనే దాంట్లో తీసుకుని టేబుల్ ఈ టేబుల్ తీసేస్తున్నా. టేబుల్ ఆల్రెడీ మీరు చేసి ఉంటారు, అది చేసేయండి. ఇక్కడ మనకు హెడర్ ఫుటర్. సో ఈ డేటా మొత్తం తీసేస్తున్నా. టేబుల్లో నేను చేస్తున్నాను, దాని గురించి వరి అవ్వద్దు. ఇక్కడ మనకు హెడర్ అండ్ వాల్యూ, హెడర్ ఫుటర్ టేబుల్. నెక్స్ట్ అబౌట్లో మనకు ఓన్లీ ఈ ఇన్పుట్లో ఉండే డేటా మాత్రమే తీసుకుంటున్నాం. నో ఇవన్నీ తీయేస్తున్నా. ఫస్ట్ ఇక్కడ చేంజ్ ఎఫ్ నేమ్, చేంజ్ ఎల్ నేమ్, చేంజ్ ఈమెయిల్ అని తీసుకుంటున్నాం. సో ఇనిషియల్గా తీసుకున్నాం. ఓకే, సో నా ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చేసామంటే ఇక్కడ కంపేర్ చేస్తూ చేయండి. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఎన్ని ఇన్పుట్ ఎలిమెంట్స్ ఉంటే అన్ని ఇన్పుట్ ఎలిమెంట్స్కి అన్ని యూజ్ స్టేట్ హుక్స్ తీసుకుంటున్నాం. అన్నిటికీ ఇండివిజువల్గా సపరేట్ వాల్యూస్ తీసుకుంటున్నాం. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈ 3 వాటికి ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటాను, ఆ ఆబ్జెక్ట్లకి సెట్ చేయాలనుకున్నా. సో 3 వాటికి నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నేను కాన్స్ట్ స్క్వేర్ బ్రాకెట్ డేటా కామా సెట్ డేటా ఈక్వల్ టు ఇక్కడ నాకు యూజ్ స్టేట్ హుక్. దీనిలో నేను ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నా. ఆబ్జెక్ట్లో మనకు ఎఫ్ నేమ్ మన దగ్గర ఉంది. ఎఫ్ నేమ్ అనేది ఎంటీ తీసుకుంటున్నా, కామా ఎల్ నేమ్ తీసుకుంటున్నా. ఎల్ నేమ్ అనేది ఎంటీ తీసుకుంటున్నా. నెక్స్ట్ అదేవిధంగా ఈమెయిల్ ఉంది, ఈమెయిల్ అయితే ఎంటీ తీసుకున్నా. సిరీస్ ఇక్కడ మనం ఎలాగైతే సపరేట్ తీసుకుని ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఈమెయిల్ సపరేట్ తీసుకుంటున్నామో ఆ వాల్యూస్ని ఎంటీ నేమ్ అని తీసుకున్న ఇనిషియల్గా. సేమ్ లైక్ నేను ఇక్కడ డేటా తీసుకుంటున్నా. డేటా అనేది ఒక ఆబ్జెక్ట్. ఇప్పుడు డేటా ఈక్వల్ టు ఇట్స్ ఏ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఈ డేటాలో ఎఫ్ నేమ్ని గెట్ చేయాలంటే ఎలా గెట్ చేస్తారు? ఎనీవన్? ఈ డేటానే ఆబ్జెక్ట్లో ఉన్న ఎఫ్ నేమ్ని గెట్ చేయాలంటే ఎలా గెట్ చేస్తాం? ఇంతకుముందు మనకి ఇనిషియల్గా ఎఫ్ నేమ్ ఈక్వల్ టు యూ స్టేట్లో ఎంటీ స్ట్రింగ్ ఉండేది. ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఈ వాల్యూస్ అన్నింటినీ ఒక వేరియబుల్కి అసైన్ చేశాను, డేటా అనే వేరియబుల్కి. ఇప్పుడు డేటా ఈక్వల్ టు ఇట్స్ ఏ ఆబ్జెక్ట్. ఇప్పుడు మనకి ఇక్కడ ఎలా ఉందంటే దీని మీనింగ్ ఏంటంటే డేటా ఈక్వల్ టు ఇట్స్ ఏ ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్లో మనకు ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఈమెయిల్ ఇలా ఉన్నాయి. ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఈమెయిల్ ఇలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనకి ఈ డేటాలో ఉండే ఎఫ్ నేమ్, డేటాలో ఉండే ఎల్ నేమ్, డేటాలో ఉండే ఈమెయిల్, ఈ వాల్యూస్ని గెట్ చేయాలనుకుంటున్నా. ఎలా గెట్ చేస్తాం? డాటా ఎఫ్ నేమ్ అంటే ఇంత క్లియర్గా విడమర్చి రాస్తేనే మీకు అర్థం అవుతుంది అనమాట. ఇక్కడ మనము రాసింది మీకు అర్థం కాదనమాట. ఏం రాదు?
లేదు సార్, అర్థమైంది. మరి చెప్పడానికి ఏం రాదు. కానీ అక్కడ ఏం కన్ఫ్యూజన్ అయిందంటే సార్, ఇప్పుడు డాటా కామా సెట్ డేటా అనేది ఒక అరేలో లాగా తీసుకున్నాం కదా, మరి అక్కడ అవును, ఒక ఏమైనా అరేలోనే తీసుకుని ఇక్కడ ప్రతిదీ అరే లాగానే కదా మనం తీసుకునేది. ప్రతిదీ అరే లాగా తీసుకున్నప్పుడు ఈ ఎఫ్ నేమ్ అనేది ఇనిషియల్ డేటా. నెక్స్ట్ మనకి ఏమవుతుంది, ఈ ఎఫ్ డేటాని మనకి ఈ వాల్యూ చేంజ్ చేయాలంటే సెట్ ఎఫ్ నేమ్ ని మనం సెట్ చేస్తాం, సెట్ ఎల్ఎం సెట్ చేస్తాం, సెట్ ఎంఎల్. సేమ్ లైక్ ఇక్కడ మనకు ఈ డేటా అనేది ఇనిషియల్ డేటా, ఇట్స్ ఏ ఇనిషియల్ వాల్యూస్. ఓకే. ఇప్పుడు ఈ ఇనిషియల్ వాల్యూస్ లో ఎఫ్ నేమ్ ని ప్రింట్ చేయాలనుకున్నా, ఎఫ్ నేమ్ వాల్యూ ని ప్రింట్ చేయాలంటే ఎలా ప్రింట్ చేస్తాం మనం, డేటా డాట్ డాట్ ఎఫ్ నేమ్, ఎఫ్ నేమ్. అదేవిధంగా ఎల్ నేమ్ ని ప్రింట్ చేయాలంటే డేటా డాట్ ఎల్ నేమ్, డేటా డాట్ ఎల్ నేమ్. ఎల్ నేమ్. అదేవిధంగా మనకు ఈమెయిల్ ప్రింట్ చేయాలనుకుంటే డేటా డాట్ డేటా డాట్ ఈమెయిల్. ఈమెయిల్. ఇలా ఎవ్రీ టైం నేను డేటా డాట్ డేటా డాట్ డేటా డాట్ అని రాయాలంటే చాలా కష్టం కాబట్టి దీన్ని డీస్ట్రక్చరింగ్ చేయొచ్చు. ఆ డీస్ట్రక్చరింగ్ ఎలా చేస్తామంటే చూడండి, అబ్జర్వ్ చేయండి నీట్గా, డీస్ట్రక్చరింగ్ ఎలా రాస్తాం అనేది. సో మళ్ళీ కాన్స్ట్, ఇది ఒక ఆబ్జెక్ట్, ఇట్స్ ఆబ్జెక్ట్. దీనిలో ఏమేమి ఉన్నాయి, ఎఫ్ నేమ్ కామా ఎల్ నేమ్ కామా ఈమెయిల్ ఈక్వల్ టు ఇట్స్ ఏ డేటా. చూడండి, డేటాని ఈ ఆబ్జెక్ట్కి అసైన్ చేస్తున్నాయి, ఎఫ్ నేమ్కి, ఎల్ నేమ్కి, ఈమెయిల్కి. ఇప్పుడు మనకు ఎక్కడైతే మనకు కావాలో అక్కడ డైరెక్ట్గా మీరు ఏం చేయాలి, డేటా కాకుండా డైరెక్ట్ ఎఫ్ నేమ్, ఎఫ్ నేమ్ పెట్టేసేసి ఎల్ నేమ్, ఈమెయిల్ అని రాసుకోవచ్చు. ఎందుకంటే డేటాని నేను ఇలా అనుకుంటున్నా, ఇది కంపల్సరీ ఉండాలి. సో ఇవన్నీ మీకు అర్థం కావాలి. ఎందుకంటే ఒక రియల్ టైం ఎగ్జాంపుల్కి మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఉండేది మొత్తం అంతా ఏంటంటే ఓన్లీ డీస్ట్రక్చరింగే రాసి ఉంటారు. మీరు రియల్ టైం ఎగ్జాంపుల్కి మీరు వెళ్తే ఓన్లీ ఈ డీస్ట్రక్చరింగే రాసి ఉంటాయి అన్నీ. ఓకే, క్లియర్ దిస్. నెక్స్ట్, ఇప్పుడు మనకి ఇక్కడ చేంజ్ ఎఫ్ నేమ్, చేంజ్ ఎల్ నేమ్, చేంజ్ ఈమెయిల్ రాస్తున్నాం. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ చేంజ్ ఎఫ్ నేమ్, చేంజ్ ఎల్ నేమ్, చేంజ్ ఈమెయిల్. ఫస్ట్ మనకి చేంజ్ ఎఫ్ నేమ్ తీసుకుంటున్నాం. ఇక్కడ మనకి ఇక్కడ నుంచి మీరు మెయిన్ అబ్జర్వ్ చేయాల్సింది, చేంజ్ ఎఫ్ నేమ్ ఈక్వల్ టు ఇట్స్ ఏ యారో ఫంక్షన్. ఇప్పుడు మనకి ఒక వేరియబుల్ని పాస్ చేస్తున్నా, ఆ వేరియబుల్లో ఉండే వాల్యూని మనకి గెట్ చేయాలంటే కన్సోల్లో డాట్ లాగ్ ఆఫ్, ఇక్కడ మనకు ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ, ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ. ఇప్పుడు మనకు ఈ ఎఫ్ నేమ్ వాల్యూ మనకు వచ్చింటుంది కన్సోల్లో. కావాలని అబ్జర్వ్ చేద్దాం, మనకి ఇక్కడ ఎర్రర్ ఉంది కదా, ఈ ఫస్ట్ కొంతసేపు ఏం చేద్దాం అంటే వీటిని కామెంట్లో పెట్టేద్దాం, లేకపోతే తీయేద్దాం, ఎందుకు ప్రాబ్లం, తీసేసి మళ్ళీ అలాంటి రాద్దాం. యా, సిరీస్ టేబుల్లో వచ్చేసి మనకి సేమ్ కంటెంట్. యా, ఇన్స్పెక్ట్ అండ్ కన్సోల్. డేటా మనం ఏదైతే రాస్తున్నామో ఆ డేటా మనకి గెట్ అవుతుంది. ఈ డేటాని ఎక్కడ సెట్ చేయాలి చెప్తారా, ఇక్కడ వస్తున్న డేటా, ఈ ఎఫ్ నేమ్లో వస్తున్న డేటాని ఎక్కడికి సెట్ చేయాలి, ఈ చేంజ్ ఎఫ్ నేమ్లో వస్తున్న డేటా ఎవరిది, ఈ చేంజ్ ఎఫ్ నేమ్లో వస్తున్న డేటా ఎవరికి, ఇక్కడ ఉండే వాటిలో ఎవరికి, ఎఫ్ నేమ్ సెట్ చేయాలి, ఎఫ్ నేమ్ సెట్ చేయాలి, రైట్. ఎఫ్ నేమ్ సెట్ చేయాలంటే మళ్ళీ రిమైనింగ్ వాల్యూస్, ఇప్పుడు నేను ఇక్కడ ఇది రాస్తాను, సెట్ డేటా అని రాస్తాను. సెట్ డేటా అనేసి రాయగానే మనకి ఏమవుతుంది, ఇక్కడ అంతా మొత్తం ఎఫ్ నేమ్ వస్తుంది, ఎల్ నేమ్ వస్తుంది, ఈమెయిల్ వస్తుంది, అన్నీ వస్తాయి మనకి. ఓకే, మరి ఎలా, ఇలాగైనా మనం రాయాల్సింది. సో అలా కూడా రాసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ మనకి ఈ ఎఫ్ నేమ్లోకి మనం డేటాని సెట్ చేయాలి. ఎఫ్ నేమ్లోకి డేటాని సెట్ చేయాలంటే ఒకసారి నేను చూడండి, సెట్ డేటా తీసుకుంటున్నా. సెట్ డేటాలో మనకి ఇది ఆబ్జెక్ట్ కాదు, ఇట్స్ ఏ బ్రాకెట్, ఇది బ్రాకెట్. అబ్జర్వ్ చేయండి ఇక్కడ నేను ఎలా రాస్తున్నాను. ఫస్ట్ మనకు డేటాలో ఏముంది, ఎఫ్ నేమ్ ఉంది, ఎల్ నేమ్ ఉంది, ఈమెయిల్ ఉంది. డేటా వాల్యూ సేమ్ కదా మనకు. ఇక్కడ నేను స్ప్రెడ్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నా, డాట్ 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 డేటా కామా, అంటే డేటాలో ఏ డేటా అయితే ఉందో మొత్తం డేటా యాజ్ ఇట్ ఈజ్ నాకు రావాలి, యాజ్ ఇట్ ఈజ్ రావాలి, రైట్. దాంట్లో మనకు మారాల్సింది ఏంటంటే ఎఫ్ నేమ్ వాల్యూ మాత్రమే సెట్ చేయాలి. ఎఫ్ నేమ్కి ఏం కావాలి, ఈ డాట్ టార్గెట్ డాట్, సేమ్ ఇదే కాపీ పేస్ట్ చేద్దాం, ఎందుకు మళ్ళీ రాయడం, ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ. why this data f name. Okay,
ఇట్స్ ఏ ఆబ్జెక్ట్ టైప్. 1 minute. ఇట్స్ ఏ ఆబ్జెక్ట్ సెట్ డేటా. దీంట్లో డేటాలో ఉండే డేటా మొత్తం మనకు రావాలి. మెసేజ్ ఇది ఆబ్జెక్ట్, అంటే సెట్ డేటా అనేది ఆబ్జెక్ట్ కదా. ఈ సెట్ డేటాకి మనకు ఆబ్జెక్ట్ తీసుకుంటాం. ఇప్పుడు డాట్ 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 డేటా అంటే మనకు ఈ డేటాలో ఉండే ఎఫ్ నేమ్ ఎల్ నేమ్ అనమాట. ఈ డేటాలో ఉండే ఎఫ్ నేమ్ అంటే ఇక్కడ ఉండే ఎఫ్ నేమ్ ఎల్ నేమ్ ఈమెయిల్ మొత్తం వస్తుంది, మొత్తం వీడి వరకు వస్తుంది. ఇది లేకపోతే ఎఫ్ నేమ్ ఎల్ నేమ్ ఈమెయిల్ వస్తుంది. బట్ వీటిలో ఉండే ఎఫ్ నేమ్ మాత్రమే నేను చేంజ్ చేయాలనుకుంటున్నా. ఎఫ్ నేమ్ మాత్రమే చేంజ్ చేయాలంటే ఎఫ్ నేమ్ మాత్రమే తీసుకుంటున్నా. అప్పుడు ఏమవుతుంది, రిమైనింగ్ వాల్యూస్ యాజ్ ఇట్ ఈజ్ వస్తాయి. బట్ ఎఫ్ నేమ్ వాల్యూ మాత్రమే సెట్ అవుతుంది. అంతగా మీకు కన్ఫ్యూజన్ ఉంది అంటే ఒకసారి మీకు అవుట్పుట్ చూద్దాం. మనకి కన్సోల్లో మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ చూడండి ఎఫ్ నేమ్ ఉంది కదా, ఈ ఎఫ్ నేమ్లో చూద్దాం అవుట్పుట్ వస్తుంది లేదో. ఇప్పుడు నేను టేబుల్లో ఉన్నాను. నౌ రిఫ్రెష్. నౌ సీస్ ఐలాండర్. ఎఫ్ నేమ్ వాల్యూ వచ్చింది. ఎల్ నేమ్ వాల్యూ చూడండి, ఎల్ నేమ్ వాల్యూని రాయలేదు ఎందుకంటే గెట్ చేయలేదు ఇంకా నేను. ఎల్ నేమ్ వాల్యూ లేదు. ఓకే, అంతగా మీరు కావాలంటే ఇక్కడ జేసన్ ఫార్మేట్లు కూడా మీరు చూడొచ్చు. ఇక నేను ఏం చేస్తానంటే డేటా డాట్ జేసన్, లేకపోతే మనకు జేసన్ డాట్ స్ట్రింగిఫై ఆఫ్ డేటా. ఆ డేటాని ఎందుకంటే ఆబ్జెక్ట్ని డైరెక్ట్గా ప్రింట్ చేయలేం, అందుకోసం ఇలా రాస్తాను. ఇది చూడండి ఇలా ఉంది, ఇనిషియల్గా డేటా ఇలా ఉంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఎఫ్ నేమ్ వాల్యూనే మాత్రమే రాస్తున్నా. ఐలాండర్ ఇక్కడ చూడండి ఎఫ్ నేమ్ వాల్యూ మాత్రమే చేంజ్ అయింది, రిమైనింగ్ వాల్యూస్ అన్నీ ఎంటీగా ఉన్నాయి. ఇది అర్థం చేసుకోవాలి మీరు. అందుకే మనకు జావా స్క్రిప్ట్ అనేది బేసిక్ అనమాట. మనకి ఇది అడ్వాన్స్డ్. అంటే ఇక్కడ ఉండే వాటిల్లో మనకు ఈ డేటా మొత్తం అలాగే ఉండాలి. మనకి ఏదైతే చేంజ్ అవ్వాలో ఆ వాల్యూకి మాత్రమే సెట్ చేస్తున్నాం. ఇది ఒకటి చేంజ్ ఎఫ్ నేమ్. నెక్స్ట్ సేమ్ లైక్ ఇంకా చేంజ్ ఎల్ నేమ్ కూడా అంతే. సేమ్ ఇక్కడ మనకి ఏం చేయాలి, ఆన్ చేంజ్ ఈక్వల్ టు చేంజ్ ఎల్ నేమ్. అండ్ అదేవిధంగా దీనికి కూడా మనకు ఆన్ చేంజ్ ఈమెయిల్, చేంజ్ ఎల్ నేమ్ చేంజ్ ఈమెయిల్. నో ఇక్కడ మనకు ఇదంతా కాపీ చేస్తున్నా. ఇక్కడ మనకు చేంజ్ ఎల్ నేమ్ చూడండి, ఎల్ నేమ్ చేంజ్ ఎల్ నేమ్ ఈ ఎంత సేమ్. ఇక్కడ మనం ఏం చేయాలి, ఎల్ నేమ్లోకి సెట్ చేయాలి. ఎల్ నేమ్ కోలన్ ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూని సెట్ చేస్తున్నాం. నెక్స్ట్ అదేవిధంగా ఇట్స్ ఏ ఈమెయిల్, చేంజ్ ఈమెయిల్. ఇప్పుడు మనం చూడండి ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ, ఇక్కడ మనకు ఈమెయిల్లోకి మనం సెట్ చేయాలి. ఈమెయిల్లోకి మనకి ఏం కావాలి, ఇక్కడ వస్తున్న ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ అంటే ఈ ఈమెయిల్ అనే ఇన్పుట్ ఎలిమెంట్లోకి మనకు గెట్ అయ్యే వాల్యూ. ఆ వాల్యూని మనకు రిమైనింగ్ వాటిలో కాదు, ఎఫ్ నేమ్ ఎల్ నేమ్లోకి కాదు మనం సెట్ చేయాల్సింది, ఓన్లీ ఈమెయిల్లోకి సెట్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడ ఎల్ నేమ్లోకి సెట్ చేయాలనుకుంటున్నా, ఇక్కడ ఎఫ్ నేమ్లోకి సెట్ చేయాలనుకుంటున్నాను. నా సీరీస్ అవుట్పుట్. ఇప్పుడు రిఫ్రెష్. నా సీరీస్ ఇప్పుడు ఎఫ్ నేమ్ డేటాని ఇస్తున్నా, ఎఫ్ నేమ్ శివ ఇస్తున్నా. సీది ఎఫ్ నేమ్ వాల్యూ మనకు వచ్చింది, అదే వాల్యూ ఇక్కడ ప్రింట్ అయింది. అది ఎల్ నేమ్ వాల్యూ ఇస్తున్నా నీలా. నా సీరీస్ ఎల్ నేమ్ వాల్యూ మనకు వచ్చింది. అదేవిధంగా ఈమెయిల్ వాల్యూ islander@gmail.com. నా సీరీస్ క్లియరా? ఇది అర్థం చేసుకోవడానికి కొద్ది టైం పడుతుంది. ఇంకా దీనికంటే ఇంకా క్రిటికల్ ఉంది. ఇంకా నెక్స్ట్ స్టేజ్ అనమాట. ఇన్ని చూడండి, ఒక్కొక్కటి ఇండివిజువల్గా తీసుకోవచ్చు, ఒక్కొక్కటి ఒక ఆబ్జెక్ట్లో తీసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ స్టేజ్ అనమాట, నెక్స్ట్ డిఫరెంట్ మళ్ళీ. ఇది క్లియరా? ఓకే సార్, అర్థమైంది కదా. ఇక్కడ స్ప్రెడ్ ఆపరేటర్ అంటాం దీన్ని. స్ప్రెడ్ ఆపరేటర్ అంటే దీంట్లో ఉండే వాల్యూస్ అన్నింటినీ తీసుకుంటున్నాం, ఏ వాల్యూ చేంజ్ చేయాలో ఆ వాల్యూని చేంజ్ చేస్తున్నాం. ఇక్కడ సెట్ డేటా అనేది డిపెండ్స్ ఆన్ ఇక్కడ ఎలాగైతే ఉందో డేటాలో, ఎలాగైతే డేటా ఉందో అలాగే మనకి సెట్ డేటాలో మనం తీసుకుంటాము. ఓకే, ఇక్కడ ఉండే డేటాని యాజ్ ఇట్ ఈస్గా నేను రాసుకుంటున్నాను అంతే. నెక్స్ట్ ఇంకొకటి మెథడ్, సేమ్ దీన్నే ఇంకొక డిఫరెంట్ లాగా అనమాట. ఇప్పుడు చూడండి, మన దగ్గర ఎఫ్ నేమ్ ఉంటే, ఎల్ నేమ్ ఉంటే, ఈమెయిల్ ఉంటే అన్నిటికీ అన్ని ఫంక్షన్ తీసుకున్నాం. ఇలా ప్రతి దానికి ప్రతి ఫంక్షన్ తీసుకోవాలంటే చాలా కష్టం. ఇప్పుడు 100 ఇన్పుట్ ఎలిమెంట్స్ ఉంటాయి. 100 ఇన్పుట్ ఎలిమెంట్స్కి 100 వాల్యూస్ తీసుకోవాలంటే చాలా కష్టం. 100 ఇన్పుట్ వాల్యూస్కి 100 వాల్యూస్ తీసుకోవాలంటే చాలా కష్టం. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఆ 100 ఇన్పుట్ ఎలిమెంట్స్కి ఒక్కటే ఫంక్షన్ తీసుకుంటాను, వాటి నుంచి వాల్యూస్ ఎలా గెట్ చేసుకుంటాం అనేది నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ వీరన్నీ ఏం చేద్దామంటే
ఇంకొక ఇంకొక కాంపోనెంట్ తీసుకుందాం, వేరే కాంపోనెంట్ ఖాళీ చేద్దాం మనం. మనకి ఏదైతే అవసరమో అదే రాసుకుందాం. మీకు ఆల్రెడీ మీకు జిప్ ఫైల్స్ పంపిస్తున్నా, ఆ జిప్ ఫైల్ బేస్ చేసుకొని రాయండి. బెటర్ మన రిజిస్ట్రేషన్ పేజ్కి ఆ మెథడ్ యూజ్ చేద్దాం. రిజిస్ట్రేషన్ పేజ్కి ఆ మెథడ్ యూజ్ చేద్దాం, బాగుంటుంది. ఓకే, ఇప్పుడు కొత్తగా చెప్పే మెథడ్ రిజిస్ట్రేషన్ పేజ్కి యూజ్ చేద్దాం. మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది, కన్ఫ్యూజ్ ఏమైనా అయ్యే ఛాన్స్ ఉందా? సర్లేండి, నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే రిజిస్టర్ 2 అంటున్నా, రిజిస్టర్ 2.jsx. ఇక రిజిస్టర్ 2ని మనం ఏం చేద్దామంటే వేరే పేజ్లో లింక్ ఇంక్లూడ్ చేసుకుందాం. RAFCE రిజిస్టర్ 2 అని రాసుకున్నాం. ఇక్కడ రియాక్ట్ ఫ్రాగ్మెంట్ తీసుకుంటున్నాం. దీనికి మనం ఏం చేద్దామంటే టేబుల్లో ఉన్న డేటా, ఈ కంటైనర్ మాత్రం తీసుకుంటున్నాం. నేను రాసేది అర్థం కాకపోతే అడగండి. ఇక్కడ రియాక్ట్ ఫ్రాగ్మెంట్లో కాపీ పేస్ట్ చేస్తాను. ఇవన్నీ తీద్దాం, జేసన్ డేటా మళ్ళీ కావాలంటే రాసుకుందాం. ఎర్రర్స్ అన్నీ తీసేసుకుందాం. ఇప్పుడు అన్నిటికీ నేను ఏం చేస్తున్నా అంటే చేంజ్ ఇన్పుట్ అని రాస్తున్నా. చేంజ్ ఇన్పుట్, చేంజ్ ఇన్పుట్, చేంజ్ ఇన్పుట్, అన్నిటికీ ఒకటే ఫంక్షన్ రాసుకుంటున్నా. ఆ చేంజ్ ఇన్పుట్ నేను ఏం చేస్తున్నా అంటే రాద్దాం, మనకు ఎర్రర్ రాకుండా. కాన్స్ట్ చేంజ్ ఇన్పుట్ ఈక్వల్ టు ఇట్స్ యారో ఫంక్షన్. డన్. ఇప్పుడు మనకి ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలాగైతే ఉందో అది కూడా కాపీ పేస్ట్ చేసుకుందాం, బట్ మనకు నో నీడ్ లేని. సరే, మళ్ళీ చూద్దాం. ఇప్పుడు ఈ అంటే ఈ రిజిస్టర్ 2ని మనం ఏం చేద్దాం అంటే వేరే చోట మనకి ఇంపోర్ట్ చేసుకుని అక్కడ ప్రింట్ చేసుకుందాం. ఈ అబౌట్ పేజ్ ఎలాగో ఖాళీగా ఉంది కాబట్టి ఈ ఆఫ్టర్ ఈ సెక్షన్ తర్వాత మనకి చూడండి, నేను ఎక్కడ రాస్తున్నానో మీకు అర్థం కావాలి. రిజిస్టర్ 2ని ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నా. ఇక్కడ రిజిస్టర్ 2 అనేది మనకి ఇంపోర్ట్ అయింది. ఎక్కడంటే అబౌట్ పేజ్లో రాస్తున్నాం. చూడండి, ఇది ఇన్పుట్. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇన్పుట్ వాల్యూ ఇది 3 అని రాద్దాం. థర్డ్ మెథడ్ దీనిలో ఉండేది మనకు ఇట్స్ ఏ ఫస్ట్ మెథడ్. నెక్స్ట్ మనకు టేబుల్లో మనకు పుట్టింది. అంటే మీరు ఒక పేజ్లో మీరు రాసుకుంటే బాగుంటుంది నాకు, ఎందుకంటే మల్టిపుల్ పేజ్ మనకు క్రియేట్ అయినాయి కాబట్టి ఇలా ఉంది. మీరు రాసేది ఒక పేజ్లో మీరు రాయండి అంతే. సెకండ్ మెథడ్ నౌ చూడండి, ఫస్ట్ మెథడ్, ఈ థర్డ్ మెథడ్ మనకి. ఇప్పుడు టేబుల్లో ఉండేది మనకు ఇట్లా సెకండ్ మెథడ్. ఇప్పుడు మనకి ఏం చేస్తున్నా అంటే అన్నిటికీ ఒక ఇన్పుట్ ఎలిమెంట్ మాత్రమే తీసుకున్నాను, ఒకటే ఇన్పుట్ ఎలిమెంట్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఇన్పుట్ ఎలిమెంట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనము నేమ్ అనేది చూడండి, నేమ్, ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఇక్కడ ఈమెయిల్. మెయిన్ ఈ నేమ్స్ దేనికి రిలేటెడ్గా ఉండాలి అంటే మీరు ఏదైతే వాల్యూస్ తీసుకుంటున్నారో వీటిని వాల్యూస్ సెట్ చేస్తారు కదా, సేమ్ ఇక్కడ నేను రాసాను చూడండి. ఒక కాన్స్ట్ ఒక అరే తీసుకొని డేటా కామా సెట్ డేటా తీసుకుంటున్నాం. ఇట్స్ ఏ యూజ్ స్టేట్ హుక్. మళ్ళీ రాయడం ఎందుకులేండి, కాపీ పేస్ట్ చేద్దాం మొత్తం ఎందుకు. ఆ టేబుల్లో మనకి ఎలాగైతే రాసామో అదే రాస్తుంది. ఇదే డేటా తీసుకుంటున్నాను, ఇదే మెయిన్ తీసుకోవాల్సింది. మెయిన్ ఇలా ఆబ్జెక్ట్ ఫార్మేట్లో మనం తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఏదైతే వాల్యూస్ తీసుకున్నాం, ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఈమెయిల్, ఇక్కడ ఏ వాల్యూస్ అయితే తీసుకుంటున్నామో అదే వాల్యూస్ని ఆ ఇన్పుట్ ఎలిమెంట్స్కి నేమ్గా తీసుకోవాలి. సేమ్ వాల్యూని నేమ్గా తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అదే వాల్యూని నేమ్గా తీసుకోవాలి. ఓకే, ఫస్ట్ స్టెప్ క్లియర్? ఫస్ట్ స్టెప్ క్లియరా? క్లియర్ సార్. నెక్స్ట్ చేంజ్ ఇన్పుట్ ఎలిమెంట్ అనేసి అన్నిటికీ సేమ్ మెథడ్ తీసుకున్నాం, సేమ్ మెథడ్ని కాల్ చేస్తున్నాం. ఇప్పుడు దీనిలో నుంచి ఒక మెథడ్ని కాల్ చేస్తున్నా. ఆ మెథడ్ని మనకి ఏం చేస్తున్నా అంటే కన్సోల్లో నేను ఏం చేద్దాం అంటే, మీకు ఇంతవరకు డౌట్ ఉంది కదా ఈలో ఏముందనేసి, ఈని ఒకసారి చూద్దాం. ఈలో ఏముందనేసి ఒకసారి చూద్దాం. ఇక్కడ ఎందుకు ఎర్రర్ వచ్చింది, 1 మినిట్ చూద్దాం. చేంజ్ ఇన్పుట్ ఎలిమెంట్, ఇక్కడ ఎర్రర్, ఇక్కడ యూజ్ స్టేట్, ఇక్కడ ఇంపోర్ట్ అవ్వలేదా? ఓకే, యూజ్ స్టేట్, హుక్.
React. ఓకే. నౌ ఎర్రర్ గా యా. నౌ ఇప్పుడు మనకి అబౌట్లో డేటా మొత్తం ఎరేజ్ చేస్తున్నా. ఇక్కడ నేను ఒక డేటా ఇస్తున్నాను, ఏదో ఒకటి యూజ్ స్టేట్లో. మనం చూడండి, ఒక ఆబ్జెక్ట్ వచ్చింది. ఇట్స్ ఏ వన్ ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్లో మనం ఏం రాస్తున్నాం? ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ. ఇక్కడ మనకు టార్గెట్ అనేసి ఎక్కడ ఉంది చూడండి. చూడండి, టార్గెట్ అనేసి ఉంది. ఈ టార్గెట్లో మనకి వాల్యూ సిరీస్ వాల్యూ ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఈ వాల్యూని గెట్ చేసుకుంటున్నా అంతే. ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూని గెట్ చేస్తున్నా. ఓకే. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ మనకి చేంజ్ ఇన్పుట్ వాల్యూ రిఫ్లెక్ట్. నో ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఈ వచ్చిన వాల్యూని ఎవరికి సెట్ చేయాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇది ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ అని రాస్తున్నాం. ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ అని రాస్తున్నాం. ఈ వాల్యూ ఎవరికి సెట్ చేయాలి? ఫస్ట్ మనకి ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ఎలిమెంట్లో నేను టైప్ చేస్తున్నా సిరీస్. ఇప్పుడు మనకి ఇన్స్పెక్ట్ చేద్దాం, ఒక్కొక్కటి ఇన్స్పెక్ట్ చేసి చూద్దాం. ఇక్కడ మనకు రిఫ్రెష్. ఇక్కడ ఫస్ట్ ఎఫ్ నేమ్ రాస్తున్నా, ఎఫ్ నేమ్ అని రాస్తున్నా, ఎఫ్ నేమ్ వచ్చింది. నెక్స్ట్ నేను ఎల్ నేమ్ రాస్తున్నా, ఎల్ నేమ్ వచ్చింది. నెక్స్ట్ ఈమెయిల్ రాస్తున్నా, ఈమెయిల్ అంటే @gmail.com. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఎఫ్ నేమ్ డేటా ఎఫ్ నేమ్ సెట్ చేయాలి, ఎల్ నేమ్లో వచ్చిన డేటా ఎల్ నేమ్ సెట్ చేయాలి, ఈమెయిల్లో వచ్చిన డేటా ఈమెయిల్కి సెట్ చేయాలి. ఇక్కడ మనం సెట్ చేయాల్సింది దేనికి సెట్ చేయాలి? ఇక్కడ వచ్చిన సెట్ డేటాకి సెట్ చేయాలి. నౌ సిరీస్ ఇక్కడ నేను తీసుకునే వాల్యూ చూడండి. ఇక్కడ వచ్చిన డేటాని సెట్ డేటా ఇట్స్ ఏ వన్ ఆబ్జెక్ట్. ఇక్కడ డాట్ 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 డేటా దాని ఉండే డేటా మొత్తం రావాలి. ఏ ఎలిమెంట్ అయితే మనం క్లిక్ చేస్తామో, అంటే ఇప్పుడు ఎఫ్ నేమ్ ఇన్పుట్ ఎలిమెంట్ మీద మనం క్లిక్ చేస్తే ఆ ఎఫ్ నేమ్లో ఉన్న నేమ్ని గెట్ చేయాలి, ఆ నేమ్లోకి ఈ వాల్యూని సెట్ చేయాలి. అదేవిధంగా ఈ ఎల్ నేమ్లో వచ్చిన డేటాను గెట్ చేయాలంటే ఈ ఎల్ నేమ్లో ఉన్న నేమ్ని గెట్ చేయాలి. ఎందుకంటే అదే వాల్యూ ఉంది చూడండి. ఎఫ్ నేమ్ అంటే ఎఫ్ నేమ్ ఉంది, ఇక్కడ ఎఫ్ నేమ్ అంటే ఎఫ్ నేమ్ ఉంది, ఎల్ నేమ్ ఉంది, ఎల్ నేమ్ ఉంది, ఈమెయిల్ అంతా ఈమెయిల్ ఉంది. సేమ్ అదే వాల్యూ రాసుకోవాలనేసి చెప్పాను, అది మెయిన్ కండిషన్. ఇప్పుడు నేను ఆ వాల్యూని గెట్ చేయాలంటే ఎలా గెట్ చేస్తామంటే సేమ్ ఒక స్క్వేర్ బ్రాకెట్, అంటే డైనమిక్గా చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ డాట్ టార్గెట్ డాట్ ఇట్స్ ఏ నేమ్ అనమాట, నేమ్ కోలన్ ఈ డాట్ టార్గెట్ డాట్ ఇట్స్ ఏ వాల్యూ. దట్స్ ఇట్. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఈ కేసెస్లో ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ ఏదైతే ఈ డాట్ టార్గెట్ డాట్ నేమ్ టార్గెట్ అవుతాదో ఇక్కడ నేమ్ అనేది టార్గెట్ అవుతుంది. ఇప్పుడు ఇన్పుట్ ఎలిమెంట్ ఎఫ్ నేమ్లో సెట్ చేస్తే ఇక్కడ ఎఫ్ నేమ్ సెట్ అవుతుంది. ఇప్పుడు కావాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే జేసన్ డేటాని ప్రింట్ చేద్దాం. ఇక్కడ మీకు కొద్దిగా నీట్గా ఉంటుంది, ఎందుకంటే డైరెక్ట్గా డేటాను ప్రింట్ చేస్తే ఇట్స్ ఆబ్జెక్ట్ అవుతుంది. మనకు ఆబ్జెక్ట్ అనేది డైరెక్ట్గా ప్రింట్ అవ్వదు అనమాట. అందుకోసం మనకి ఏం చేస్తున్నా అంటే దీన్ని డేటాని నేను ఒక ఆబ్జెక్ట్లోకి ప్రింట్ చేస్తున్నా. JSON డాట్ stringify ఇట్స్ ఏ డేటా. నౌ సీ దిస్, ఇట్స్ ఏ JSON డేటా వచ్చింది. ఇప్పుడు చూడండి ఎఫ్ నేమ్లో నేను రాస్తున్నా, ఎఫ్ నేమ్లో శివ అని రాస్తున్నా. చూడండి ఎఫ్ నేమ్ వాల్యూ వచ్చింది. అదేవిధంగా ఎల్ నేమ్లో రాస్తున్నా, శంకర్ అని రాస్తున్నా. సీ దిస్ ఎల్ నేమ్లో వచ్చింది. అదేవిధంగా ఈమెయిల్లో రాస్తున్నా, islander@gmail.com. చూడండి ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఈమెయిల్. ఎనీ డౌట్? ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఒకటే ఫంక్షన్ ఇక్కడ వాల్యూస్లో మనకి ఈ డాట్ టార్గెట్ డాట్ నేమ్ ఇలా తీసుకుందాం. ఇప్పుడు మనం ఈ డేటా మొత్తం వచ్చిన తర్వాత నేను బటన్ క్లిక్ చేయంగానే కన్సోల్కి రావాలనుకున్నా. బటన్ని క్లిక్ చేయాలనుకుంటే ఆన్ క్లిక్ ఈక్వల్ టు గెట్ డేటా అంటున్నా. గెట్ డేటా ఒక మెథడ్, గెట్ డేటా అని మెథడ్. ఇప్పుడు గెట్ డేటాని మనం ఏం చేస్తాం? ఇక్కడ మనకి కాన్స్ట్ గెట్ డేటా ఇట్స్ ఏ మెథడ్.
ఇది క్లిక్ చేయంగానే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏం కావాలి, డేటా రావాలి అంతే. ఈ డేటాలో అంత డేటా ఉంటుంది, ఆ డేటానే మనం ప్రింట్ చేస్తున్నాం. బటన్ క్లిక్ చేయగానే డేటాను ప్రింట్ చేస్తున్నాం. నౌ సీ దిస్ కన్సోల్, నౌ సీ దిస్. ఇప్పుడు మనకి ఎరేస్ చేస్తున్నాం. నౌ సీ దిస్. ఈడ ఎఫ్ నేమ్లకి డేటా రాస్తున్నా, సపోజ్ శంకర్ అని రాస్తున్నా. అండ్ అదేవిధంగా ఎల్ నేమ్లకి డేటా రాస్తున్నా, నీల. అండ్ అదేవిధంగా ఈమెయిల్కి డేటా రాస్తున్నా, shankar@gmail.com. ఇక్కడ నేను జస్ట్ మీకు చెక్కింగ్ కోసమే ఇక్కడ నేను రాసింది, జస్ట్ చెక్కింగ్ కోసమే నేను రాసింది. ఎందుకంటే డైరెక్ట్గా ఆబ్జెక్ట్ డేటా మనం ప్రింట్ చేయలేము. అందుకోసమే నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ డైరెక్ట్గా దాన్ని జేసన్లో మార్పించి జేసన్ డేటాని ప్రింట్ చేస్తున్నా. చూడండి, ఎప్పుడైతే సబ్మిట్ అని క్లిక్ చేస్తానో నా సీస్ డేటా వచ్చింది. బట్ ఎరేజ్ అంటే మనకు రీఫ్రెష్ అయిపోతుంది. చూడండి, డేటా వస్తేనే రీఫ్రెష్ అయిపోతుంది. బట్ నాకు రీఫ్రెష్ అవ్వకూడదు అనుకుంటే ఇట్స్ ఏ వన్ ఫంక్షన్. ఈ నుంచి మనకు ఒక వాల్యూని పాస్ చేస్తున్నా. ఆ వాల్యూ ద్వారా మనకి ఏం చేస్తామంటే ఈ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్. ప్రివెంట్ డిఫాల్ట్ అనే మెథడ్ని మనం కాల్ చేస్తాం. అప్పుడు మనకు చూడండి, క్లిక్ చేసినప్పుడు మనకు రిఫ్రెష్ అవ్వదు. నౌ సీ దిస్ డేటా ఏదైనా సెగ్మెంట్ రాస్తున్నాం. నౌ సీస్ ఎఫ్ నేమ్ డేటా, ఎల్ నేమ్ డేటా మనకి రీఫ్రెష్ అవుతుంది. అంటే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఇక్కడ మనకు సబ్మిట్ అనేది ఉండడం వల్ల, టైప్ సబ్మిట్ అనేది ఉండడం వల్ల రీఫ్రెష్ అవుతూ ఉంటుంది. అందుకోసం అదే దాన్ని మనకు రీఫ్రెష్ అవ్వకుండా ఉండాలంటే ప్రివెంట్ డిఫాల్ట్ అనే మెథడ్ని కాల్ చేయాలి. ఇది క్లిక్ చేస్తున్నప్పుడల్లా, ఈ మెథడ్ క్లిక్ చేసినప్పుడల్లా ఈ మెథడ్ కాల్ అవుతుంది. ఇప్పుడు డేటా అనేది మనకి గెట్ అయింది. ఇప్పుడు డేటా అనేది మనకి ఇన్పుట్ ఎలిమెంట్లో డేటా గెట్ అవుతుంది కాబట్టి ఈ డేటాని సర్వర్కి పంపించుకుంటాం. అది మన చాయిస్. ఇంకా ఓకే, సర్వర్ పంపించడం అవన్నీ మన చాయిస్. ఓకే, అర్థమైందా? ఇది ఓన్లీ శాంపుల్కి మాత్రమే చేసింది. ఇన్పుట్ ఎలిమెంట్స్లో డేటాను ఎలా గెట్ చేస్తాం, ఎలా డిస్ప్లే చేస్తాం, ఎలా మనకు యూజర్ ప్రింట్ చేస్తాము, ఎన్ని వేస్లో ప్రింట్ చేస్తాం, ఎన్ని వేస్లో గెట్ చేస్తాము అనేది ఒక జస్ట్ శాంపుల్కి చేసింది. ఇప్పుడు రియల్ టైమ్గా చేద్దాం. ఇప్పుడు మనకి కొన్ని ఇన్పుట్ ఎలిమెంట్స్ తీసుకొని త్రూ ఏపీఐస్ ద్వారా డేటాను సెట్ చేయాలి. ఏపీఐ ద్వారా డేటా సెట్ చేయాలంటే ఆ ఏపీఐస్లో ఏ డేటా అయితే పంపించాలో ఆ ఇన్పుట్ ఎలిమెంట్స్ మాత్రమే తీసుకోవాలి. సో ఇన్ కేస్ మీకు జావా స్క్రిప్ట్లో లాస్ట్ కాన్సెప్ట్ మీరు వినలేదు అనేసి అనుకుంటే నేను మళ్ళీ మీకు షేర్ చేస్తాను. ఒకసారి పర్సనల్గా నన్ను అడగండి, నేను మళ్ళీ షేర్ చేస్తాను. ఆ వీడియో చూసిన తర్వాతనే ఇది అర్థం చేసుకోండి, అప్పుడు మీకు నీట్గా అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు రియల్గా నేను ఏం చేస్తున్నా అంటే రిజిస్టర్.jsx RAFCE ఇట్స్ ఏ రిజిస్టర్. ఇప్పుడు రిజిస్టర్ అండ్ అదేవిధంగా లాగిన్.jsx RAFCE. ఇప్పుడు ఈ రిజిస్టర్ని లాగిన్ మనం ఏం చేయాలంటే ఈ యాప్.jsలోకి మనకి ఇచ్చేయాలి. ఇక్కడ మనకు రౌటింగ్, అది కూడా మనకు ఈ ఇక్కడ స్టార్ పైనే ఉండాలి. మనకి రిజిస్టర్ అండ్ లాగిన్ ఇక్కడ మనకు /register/login /register ఉంటే మనకు రిజిస్టర్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. అదేవిధంగా /login ఉంటే లాగిన్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. యా డన్. చూడండి, ఇక్కడ రిజిస్టర్ లాగిన్ వచ్చేసింది. నౌ ఇప్పుడు మనకు ఇక్కడ ఏం చేస్తున్నా అంటే హెడర్ ఫుటర్ మనకు కావాలి. ప్రతి దాంట్లో మనకు హెడర్ ఫుటర్ని మనకి ఇంపోర్ట్ చేసుకోవాలి. హెడర్, అదేవిధంగా ఫుటర్, హెడర్ ఎలిమెంట్, ఫుటర్ ఎలిమెంట్ వీటిని ఇంపోర్ట్ చేయాలంటే సేమ్ లైక్ ఇంపోర్ట్ హెడర్ ఫ్రమ్ ./header. అదేవిధంగా ఇంపోర్ట్ ఫుటర్ ఫ్రమ్ ./footer. ఓకే, సేమ్ ఈ రెండింటిని కాపీ చేసుకొని ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నా. అండ్ అదేవిధంగా ఆ వాల్యూస్ మనకి ఇక్కడ మనకి యాడ్ చేస్తాం. ఇప్పుడు ఈ మిడిల్లో మనకు డేటాని సెట్ చేయాలి. అంటే ఫామ్ని మనం ఫిల్ చేసుకోవాలి. మనకి ఫామ్ని ఫిల్ చేయాలి. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్, లాగిన్ ఫామ్. నేను ఏదైతే జావా స్క్రిప్ట్లో
చెప్పానో అదే డేటా నేను ఇస్తాను. ఓకే, జావాస్క్రిప్ట్లో ఏదైతే చెప్పానో అదే ఇస్తాను. ఓన్లీ ఫామ్ నేమ్ అనమాట, ఓన్లీ రిజిస్ట్రేషన్ లాగిన్ ఫామ్ని మాత్రమే నేను ప్రింట్ చేస్తాను. సో రిజిస్టర్ ఫామ్ సేమ్ కంటైనర్ మొత్తం అంతా కాపీ చేసుకుంటున్నాను. కాపీ అండ్ పేస్ట్ ఇక్కడ మనకి ఇక్కడ రిజిస్టర్లో మళ్ళీ సెట్ చేసుకున్నాం నీట్గా. యా, ఇక్కడ ఫస్ట్ మీరు సెట్ చేయాల్సిందల్లా ఏంటంటే క్లాస్ ఉండే చోట క్లాస్ నేమ్ ఇవ్వాలి ఫస్ట్ స్టెప్. సో కంట్రోల్ F చేస్తున్నా, ఇక్కడ మనకు క్లాస్ అనే రీప్లేస్లో మనకి ఇక్కడ మనకి రీప్లేస్లో మనకు క్లాస్ నేమ్ రీప్లేస్ చేయమంటున్నాను. అంటే మొత్తం పేజ్ మొత్తంలో అనమాట నేను చేసేది. మీరు క్లాస్ నేమ్ ఒక చోట ఉంది, మళ్ళీ దాన్ని మార్చాలంటే మళ్ళీ క్లాస్ నేమ్ పడుతుంది, డబల్ పడుతుంది మీకు. అన్ని మొత్తం మార్చాలి కాబట్టి అన్నింటిలో నేను చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి క్లాస్ నేమ్ జస్ట్ రీప్లేస్ అవ్వాలి, ఇక్కడ ఉంది చూడు రీప్లేస్ ఆల్. నౌ సీస్ అన్నిటికీ క్లాస్ నేమ్ మారిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఉండే ఇన్పుట్ ఎలిమెంట్కి నేను స్లాష్, అదేవిధంగా ఇన్పుట్ ఎలిమెంట్కి స్లాష్, అదేవిధంగా ఈ ఇన్పుట్ ఎలిమెంట్కి ఎండింగ్లో స్లాష్, అదేవిధంగా ఈ ఇన్పుట్ ఎలిమెంట్కి ఎండింగ్లో, అంటే సింగిల్ ఎలిమెంట్ ఉండకూడదు దీనికి, అన్ని క్లోజింగ్ ఉండాలి మనకి, క్లోజింగ్. నో ఈ చెక్ బాక్స్ అన్ని మనకు అవసరం లేదండి. యా, టైప్ సబ్మిట్. ఇక్కడ మనకు రిజిస్టర్ రాస్తున్నా. ఇక్కడ మనకు ఇఫ్ యూ హ్యావ్ అన్ అకౌంట్ లాగిన్ హియర్, ఇక్కడ మనకి ఏం చేయాలి, లింక్ని ఇంపోర్ట్ చేయాలి, లింక్ ట్యాగ్ని ఇంపోర్ట్ చేయాలి అండ్ లింక్ని క్లోజ్ చేయాలి. ఎప్పుడైనా సరే యాంకర్ ట్యాగ్ అనేది లింక్ ఉండాలి. ఎప్పుడైనా సరే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్ళినప్పుడు, ఇవన్నీ స్టార్టింగ్ క్లాస్లో చెప్పాను. స్లాష్ లాగిన్ సిరీస్ 2లో స్లాష్ లాగిన్, దట్స్ ఇట్. ఓకే, ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనకి ఎలా ఉందో. ఇక్కడ మనకి రిజిస్టర్, రిజిస్ట్రేషన్ పేజ్, రిజిస్టర్ ఉంది, ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఈమెయిల్, ఫోన్, పాస్వర్డ్ ఇలా తీసుకున్నా. ఈ ఫీల్డ్స్ మాత్రమే తీసుకున్నా, ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఈమెయిల్, ఫోన్, పాస్వర్డ్. రిజిస్ట్రేషన్లో ఇఫ్ యూ హ్యావ్ అకౌంట్ లాగిన్ క్లిక్ చేస్తున్నా. లాగిన్ క్లిక్ చేసినప్పుడు స్లాష్ లాగిన్, ఇక్కడ డేటా లేదు. సేమ్ ఈ డేటాను కూడా నేను లాగిన్లో మన డేటా రాద్దాం, ఆల్రెడీ మనం రాసిందే ఈ లాగిన్లో ఉన్న డేటా. సేమ్ ఇదంతా కాపీ పేస్ట్ చేస్తున్నా, సేమ్ కాపీ. ఇవన్నీ క్లోజ్ చేద్దాం, మనకు అవసరం లేదు. యా, నో పేస్ట్. ఇక్కడ మనకు ఈ వాల్యూస్ అన్ని మనకు నీట్గా సెట్ చేద్దాం. యా, నో అన్ని చోట్ల క్లాస్ ఉండే చోట క్లాస్ నేమ్ రావాలి. ఫస్ట్ క్లాస్ అని ఇక్కడ మనకి క్లాస్ నేమ్, ఎస్ రీప్లేస్ అవ్వాలి. నెక్స్ట్ మనకి నెక్స్ట్ మెథడ్, ప్రతి ఇన్పుట్ ఎలిమెంట్కి మనం క్లోజింగ్ ఉండాలి, క్లోజింగ్. నెక్స్ట్ మనకు లాగిన్. ఇక్కడ మనకు ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అకౌంట్ లాగిన్ హియర్, రిజిస్టర్ హియర్, దీంట్లో లింక్ అనేసి ఉండాలి. లింక్ సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇక్కడ మనకు లింక్ ఉండాలి. లింక్ మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను, ఇక్కడ ఇంపోర్ట్ అయిపోయింటుంది, మళ్ళీ ఇంపోర్ట్ చేయలేదు అనుకోవద్దండి, లింక్ ఆల్రెడీ ఇంపోర్ట్ అయిపోతూ ఉంటుంది మనకి. నెక్స్ట్ ఈ జాస్క్ 80, సో ఇది చేద్దాం, మనకి అవసరం లేదు. నెక్స్ట్ మనకి సబ్మిట్ హియర్. ఇక్కడ మనకు 2లో ఇక్కడ మనకు స్లాష్ రిజిస్టర్, ఈ రిజిస్ట్రేషన్లో .html ఉంటుంది, తీసేయండి. యా, దట్స్ ఇట్. ఇప్పుడు చూడండి, రిజిస్టర్ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ పేజ్, లాగిన్ క్లిక్ చేసి లాగిన్ పేజ్, రిజిస్టర్ లాగిన్. ఇప్పుడు మనకి ఇక్కడ ఇన్పుట్లో ఉండే డేటాను మనం గెట్ చేసుకోవాలంటే, ఇన్పుట్స్లో ఉన్న డేటా మొత్తం గెట్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఫస్ట్ రిజిస్ట్రేషన్ పేజ్లో ఫస్ట్ మనకి అన్నెసెసరీ అట్రిబ్యూట్స్ అనేది తీయేస్తున్నాయి చూడండి. సో ఫస్ట్ ఏం చేద్దాం అంటే, ఫస్ట్ ఇక్కడ ఎన్ని ఫీల్డ్స్ అయితే ఉన్నాయో అన్ని ఫీల్డ్స్కి మనం యూజ్ స్టేట్ హుక్ తీసుకుందాం. కాన్స్ట్ యూజర్ డేటా ఈక్వల్ టు ఒక వేరియబుల్ తీసుకుందాం, కామా సెట్ యూజర్ డేటా ఇలా ఈక్వల్ టు యూజ్ స్టేట్ హుక్. ఇక్కడ మన ఓన్ డిఫైన్ నేమ్ అనమాట అది. ఇక్కడ మన చాయిస్ నేమ్, యూజర్ తీసుకోండి, లేదా స్టూడెంట్ తీసుకోండి, లేదా డేటా తీసుకోండి, ఏమైనా తీసుకోండి, మీరు తీసుకున్న నేమ్ దాన్ని సెట్ నేమ్గా రాసుకోండి, బాగుంటుంది అంతే. ఇక్కడ మీరు వేరే నేమ్ తీసుకోవచ్చు, ఇక్కడ వేరే నేమ్ తీసుకోవచ్చు, సేమ్ నేమ్ తీసుకోవాలని రూల్ లేదనమాట. మీరు ఏదైనా సరే నేమ్ తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఈమెయిల్, ఫోన్, పాస్వర్డ్. ఆ ఫీల్డ్స్ని ఇక్కడ తీసుకుంటాను. ఎఫ్ నేమ్ డిఫాల్ట్గా ఎంటీ వాల్యూ, కామా ఎల్ నేమ్ డిఫాల్ట్గా ఎంటీ వాల్యూ,
అండ్ ఈమెయిల్. ఇక్కడ డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్ ఏదైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సింగిల్ కోట్స్ తీసుకోవాలి, డబుల్ కోట్స్ తీసుకోవాలని రూల్ ఏం లేదు. సింగిల్ కోట్స్ ఒకదాన్ని తీసుకోండి, డబుల్ కోట్స్ తీసుకుని ఏదైనా తీసుకోండి అంతే. నెక్స్ట్ ఫోన్ వాల్యూ. నెక్స్ట్ అదేవిధంగా పాస్వర్డ్ కోలన్ ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఈమెయిల్, ఫోన్, పాస్వర్డ్. ఈ డేటా అంటే ఈ ఇన్పుట్స్లో ఉన్న డేటా. ఇక్కడ ఐడి అనేది మనకు అవసరం లేదు. ప్రతి ఇన్పుట్కి మనం ఐడి అనేది ముందు రాసుకుంటాం. ఐడి అనేది మనకు అవసరం లేదు. నేమ్ అనేది ఇంపార్టెంట్. ఈ నేమ్ వాల్యూ ఇక్కడ ఏదైతే ఉందో ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్, ఫోన్ అదే వాల్యూ ఉండాలి. ఇక్కడ నేమ్ ప్రతి ఒక్కదానికి నేమ్ అదే ఉండాలి. ఎల్ నేమ్, ఇక్కడ ఐడి అనేది మనకు అవసరం లేదు. నేమ్ అనేది ఎల్ నేమ్. నెక్స్ట్ అదేవిధంగా ఈమెయిల్, ఐడి అనేది మనకు అవసరం లేదు, బట్ మనకి నేమ్ అనేది ఈమెయిల్. అక్కడ ఏదైతే ఉందో అదే ఉండాలి. ఇక్కడ ఏదైతే మ్యాచ్ అవుతుందో అదే వాల్యూ నేమ్లో ఉండాలి. ఎందుకంటే నేమ్ని బేస్ చేసుకొని మనం గెట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఐడి అవసరం లేదు, ఇట్స్ ఏ నేమ్, ఫోన్. నెక్స్ట్ అదేవిధంగా పాస్వర్డ్. ఇక్కడ మనకు ఐడి పీడబ్ల్యూడి ఉంది, ఇక్కడ మనకు పీడబ్ల్యూడి కాకుండా మనకి పాస్వర్డ్ ఇక్కడ ఏదైతే ఉందో అదే నేమ్ తీసుకున్నాం. పాస్వర్డ్ అనేసింది ఇదే నేమ్ ఇక్కడ తీసుకున్నాం, పాస్వర్డ్. నెక్స్ట్ రిజిస్టర్ బటన్. ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఇంతకుముందు ఈ బటన్కి ఆన్ క్లిక్ రాసాం, మనకు ఆన్ క్లిక్కే కాదు ఆన్ సబ్మిట్ కూడా ఉంది. ఇక్కడ బటన్ క్లిక్ చేసినప్పుడు ఆన్ సబ్మిట్, మళ్ళీ తర్వాత చేద్దాం అది. ఇప్పుడు మనకు ఎవ్రీ ఇన్పుట్ ఎలిమెంట్కి ఒక ఈవెంట్ తీసుకోవాలి. బట్ ఎవ్రీ ఇన్పుట్ ఎలిమెంట్ డిఫరెంట్గా తీసుకోవాలంటే చాలా కష్టం, ఎందుకంటే అన్ని టైమ్స్ రాయాలి. ఇంతకుముందు మనం చేసి చూపించాం. అన్ని ఇన్పుట్ ఎలిమెంట్స్కి సేమ్ ఒకటే మెథడ్ తీసుకొని దాంట్లో ఉన్న నేమ్ని బేస్ చేసుకొని మనం సెట్ చేస్తాం. సేమ్ లైక్ ఇక్కడ కూడా అంతే. ఆన్ చేంజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకు చేంజ్ ఇన్పుట్ అనేది ఒక మెథడ్ తీసుకున్నాం. అన్నిటికీ ఆన్ చేంజ్ ఇన్పుట్. సేమ్ కాపీ అండ్ అన్నిటికీ ఈమెయిల్ అండ్ ఫోన్ అండ్ అదేవిధంగా పాస్వర్డ్. ఓకే, నౌ ఇప్పుడు వీటన్నిటికీ నేనేం చేస్తున్నా అంటే చేంజ్ ఈవెంట్ మనకి గెట్ చేస్తున్నా ఫస్ట్. ఎలా అంటే సో కాన్స్ట్ చేంజ్ ఇన్పుట్ ఈక్వల్ టు ఇట్స్ ఏ యారో ఫంక్షన్. దీనిలో నుంచి మనకు ఒక వాల్యూని పాస్ చేస్తున్నా, ఆ వాల్యూ ద్వారా మనకి డేటాను గెట్ చేస్తాను. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ, ఆ వాల్యూని గెట్ చేయొచ్చు. ఇప్పుడు మనకు ఇక్కడున్న వాల్యూస్లోకి మనం సెట్ చేయాలనుకుంటున్నాం. సో సెట్ యూజర్ డేటా, దీంట్లోకి ఒక ఆబ్జెక్ట్, ఇది ఆబ్జెక్ట్ కాబట్టి ఆబ్జెక్ట్ అనమాట. ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని ఉంటాం. ఇప్పుడు మనకు డేటా మొత్తం రావాలి. డేటా మొత్తం డాట్ 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 డేటా అంటే ఇక్కడ మనకి యూజర్ డేటా మొత్తం డేటా మొత్తం వస్తుంది. దాంట్లో మనకు మారాల్సింది ఏంటి, ఏదైతే స్క్వేర్ బ్రాకెట్ ఏదైతే ఈ డాట్ టార్గెట్ డాట్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్లోకి మనం ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ, ఆ వాల్యూని సెట్ చేయాలి. ఈ నేమ్ అనేది డైనమిక్గా వస్తుంటుంది. మనకు నేమ్ అనేది డైనమిక్గా వస్తుంటుంది, అందుకే వి యూజ్ ఇట్ యాజ్ ఏ స్క్వేర్ బ్రాకెట్ హియర్. ఓకే, డైనమిక్గా వాల్యూ చేంజ్ అవుతుంటుంది. ఆ వాల్యూలోకి మనం ఈ వాల్యూ రాస్తాం. ఓకే, ఇది ఎందుకు వచ్చింది ఏంటి అనేసి అడగద్దండి, ఇవన్నీ డిఫాల్ట్ సింటాక్సెస్ అనమాట. ఓకే, ఇక్కడ డైనమిక్గా చేంజ్ అవుతుంటుంది బేస్డ్ ఆన్ మనం రాసే ఇన్పుట్ ఎలిమెంట్ని బట్టి ఈ వాల్యూ అనేది చేంజ్ అవ్వడానికి మనం స్క్వేర్ బ్రాకెట్ రాసేది. ఆ వాల్యూకి మనం ఆ టార్గెట్లో ఉన్న వాల్యూని మనం గెట్ చేస్తున్నాం ఇలా. ఇప్పుడు చూడండి, డేటా అంతా మొత్తం చూడాలనుకుంటే ఇక్కడ మీరు జేసన్ ఫార్మాట్లో కావాలని చూడొచ్చు. ఇక నేను జేసన్ డాట్ స్ట్రింగిఫై ఆఫ్ ఇట్లా యూజర్ డేటా డిఫాల్ట్గా మనకి ఏమైందంటే జేసన్ చూడండి ఇక్కడ ఫార్మాట్లో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను రాస్తాను ఎఫ్ నేమ్ రాస్తాను, సిరీస్ ఎఫ్ నేమ్ ఎల్ నేమ్ చూడండి, ఎఫ్ నేమ్ ఎల్ నేమ్ వచ్చింది. నెక్స్ట్ ఈమెయిల్ ఏదో వాల్యూ రాస్తున్నా, సేమ్ ఎల్ నేమ్ వచ్చింది. అదేవిధంగా ఈమెయిల్ వచ్చింది. నెక్స్ట్ ఫోన్ నెంబర్ మొబైల్ నెంబర్ వచ్చింది. నెక్స్ట్ పాస్వర్డ్ ఏదైతే డేటా ఎంటర్ చేస్తాం సేమ్ లైక్. ఓకే, ఇలా ఏమైనా డౌట్ ఇక్కడ డేటా ఈజీగా గెట్ అవుతుంది అంటే ఆ వేరియబుల్కే సెట్ అయిపోతుంది డేటా. ఇప్పుడు ఎప్పుడైతే నేను రిజిస్టర్ని క్లిక్ చేస్తానో అప్పుడు డేటా గెట్ అవ్వాలి. అందుకోసం నేను రిజిస్టర్ బటన్కి నేను ఆన్ క్లిక్ రాయకుండా ఫామ్కి ఆన్ సబ్మిట్ రాస్తాను. ఆన్ సబ్మిట్ ఈక్వల్ టు రిజిస్టర్ అని రాస్తాను. ఈ రిజిస్ట్రేషన్లో డేటా గెట్ చేస్తున్నాను. సో కాన్స్ట్ రిజిస్టర్ ఈక్వల్ టు ఇట్స్ యారో ఫంక్షన్. కన్సోల్ డాట్
లాగ్ ఆఫ్ ఇట్స్ ఏ యూజర్ డేటా. యూజర్ డేటాని మనం ప్రింట్ చేస్తున్నాం. దట్స్ ఇట్. చూద్దాం. ఇన్స్పెక్ట్ చేస్తున్నా. ఇన్స్పెక్ట్ చేసిన మనకి కన్సోల్ మనకి డేటా మొత్తం డేటా ఎంటర్ చేసిన తర్వాత నా సీజ్ రిఫ్రెష్ అవుతుంది. రిఫ్రెష్ అవుతుందంటే మనకు ఈ నుంచి ఒక పారామీటర్ పాస్ చేసుకున్నాం. పారామీటర్ పాస్ చేసుకొని ఈ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ DAFAULT. ఇట్స్ ఏ మెథడ్ కాబట్టి బ్రాకెట్స్. ఇప్పుడు మనకి డేటా ఏదైనా సరే ఎంటర్ చేస్తున్నా. 1 2 3 now see this inspect and console, no error. Now see register, now see f name data, l name data, email data, password data get అయింది. ఓకే. సో ఇప్పుడు మనకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వీటికి వ్యాలిడేషన్ చేయాలి. దీనిలో ఏమైనా సరే ఎంటీ ఉంది అంటే, ఎఫ్ నేమ్ డేటా ఎంటీ ఉందంటే, ఎల్ నేమ్ డేటా ఎంటీ ఉందంటే, ఈమెయిల్ డేటా ఎంటీ ఉందంటే, ఫోన్ నెంబర్ డేటా ఎంటీ ఉందంటే, పాస్వర్డ్ డేటా ఎంటీ ఉందంటే వాటిని వ్యాలిడేషన్. సో ఈ వ్యాలిడేషన్ నేను చాట్ జీపీటీ మీద డిపెండ్ అయ్యి ఇచ్చేద్దాం అనుకుంటున్నా. సో చాట్ జీపీటీ చూడండి, ఫామ్ వ్యాలిడేషన్ రియాక్ట్ జేఎస్ అనేసి టైప్ చేస్తే ఒక శాంపుల్ కోడ్ ఇచ్చేస్తుంది. అది ఒక శాంపుల్ కోడ్. ఇక్కడ ఇచ్చిన కోడ్ చూడండి, మనకు ఎఫ్ అంటే ఫామ్ డేటా సెట్ ఫామ్ డేటా అనేసి ఇచ్చారు, అండ్ ఈ నేమ్ ఈమెయిల్ ఇచ్చారు, ఈ ఫామ్ ఎర్రర్స్ని అండ్ యూస్ స్టేట్ అంటే ఫామ్ ఎర్రర్స్ని తీసుకుంటున్నారు. అంటే ఇంకొకటి మళ్ళీ తర్వాత చూద్దాం మనకి. అండ్ హ్యాండిల్ ఇన్పుట్ చేంజ్, ఈ వాల్యూని వచ్చేసి మనకు ఫామ్ డేటాలకి మనకు చేంజ్ చేస్తున్నారు. ఇక్కడ మనకు నేమ్ వాల్యూని తీసుకుంటున్నారు. ఇక్కడ మనకి ఏంటంటే డీస్ట్రక్చరింగ్ చేశారు. ఇక్కడ దీన్ని కూడా డీస్ట్రక్చరింగ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ డీస్ట్రక్చరింగ్ ఏంటంటే ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ అంటున్నాం, ఈ డాట్ టార్గెట్ డాట్ నేమ్ అంటున్నాం, ఇక్కడ నేమ్ అంటున్నాం, ఇక్కడ వాల్యూ అంటున్నాం. దీన్ని డీస్ట్రక్చరింగ్ చేయొచ్చు. ఇక్కడ ఏం చేయొచ్చు చూడండి, ఎలా అంటే కాన్స్ట్ ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నా, ఆబ్జెక్ట్లో నేమ్ కామా వాల్యూ తీసుకుంటున్నా. ఈ వాల్యూని మనకి ఏం చేస్తున్నామంటే ఈక్వల్ టు ఈ డాట్ టార్గెట్కి అసైన్ చేస్తున్నాం, ఈ డాట్ టార్గెట్కి అసైన్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ డాట్ టార్గెట్లో మనకు నేమ్ అయితే నేమ్, వాల్యూ అయితే వాల్యూ. ఇప్పుడు నేమ్ బదులు మనకి ఏం చేయాల్సి అంటే ఇక్కడ మొత్తం అంతా రాయకూడదు. ఇప్పుడు నేమ్, ఇక్కడ వాల్యూ, ఇలా కూడా రాసుకోవచ్చు. దట్ సింపుల్. దీన్ని మనం డీస్ట్రక్చరింగ్ అంటాం. చాలా చోట్ల డీస్ట్రక్చరింగే యూజ్ చేస్తారు. ఓకే, డీస్ట్రక్చరింగ్ యూజ్ చేసుకొని మనం చెయ్యాలి. అలా చేసినప్పుడే మీకు ప్రొఫెషనాలిటీ స్కిల్ పెరుగుతుంది. మీకు ఇలా కూడా మనం రాయొచ్చు. అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ మన చాట్ జీపీటీ మీద డిపెండ్ అయితే అప్పుడు తెలుస్తుంది అన్నమాట మనకి ఎలా రాయాలనేసి. నెక్స్ట్ ఇక్కడ వ్యాలిడేషన్ ఫామ్ అని తీసుకుంటున్నాం. వ్యాలిడేషన్ ఫామ్లో మనకి మెథడ్ మనకి ఏం తీసుకున్నాడు, ఇక్కడ ఏం తీసుకున్నారంటే మనకి ఇక్కడ వ్యాలిడేషన్ ఫామ్లో మెథడ్ ఇన్పుట్ చేంజ్ హ్యాండ్లర్ ఎన్ని వాల్యూస్. ఓకే, ఇక్కడ ఏం రాయలేదు. వ్యాలిడేషన్ ఫామ్ ఇక్కడ కాల్ చేస్తున్నాను. మనకి ఇది వ్యాలిడేషన్ సబ్మిట్ బటన్ ఎక్కడ ప్రివెంట్ డిఫాల్ట్, ఇక్కడ ఉందిలేండి. ఇఫ్ వ్యాలిడేషన్ ఫామ్ ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయంటే కంపల్సరీ ఈ ఫామ్లో మనకు ఫామ్ డేటాను ప్రింట్ చేయమనేసి ఇలా అడుగుతున్నారు. ఈ వ్యాలిడేషన్ ఫామ్ ప్రివెంట్. సరే అండి, ఇక్కడ ఉండేది ఒక మెథడ్ తీసుకుంటున్నారు. జస్ట్ ఫామ్ వ్యాలిడేషన్ ఫామ్ ఎర్రర్స్ జస్ట్ అబ్జర్వ్ చేయండి. మీరు ఇక్కడ నేను ఒక మెథడ్, మనకు నచ్చిన మెథడ్, సో ఈ రిజిస్ట్రేషన్ పైన తీసుకుందాం. అంటే ఇది వ్యాలిడేషన్ అంటే ఇన్పుట్లో డేటా ఉందా లేదా అనేసి చెక్ చేయడం ఇవన్నీ అనమాట. వ్యాలిడేట్ ఫామ్ ఒక వేరియబుల్, ఒక ఫంక్షన్ తీసుకున్న ఫంక్షన్ని ఇలాగా. ఇప్పుడు ఈ వ్యాలిడేషన్ ఫామ్లో ఫస్ట్ వేళ మనకు ఏదైనా సరే ఒక వేరియబుల్ని ఎర్రర్స్ పెట్టుకున్నారు. ఎర్రర్స్ లేక మనం సెట్ చేస్తాం. ఎర్రర్స్ లేక మనం సెట్ చేయడానికి ఇలా ఎర్రర్స్ డాట్ నేమ్ వాల్యూని అంతా సెట్ చేయడం ఇలా అన్నీ చేసుకుంటున్నారు. ఇక్కడ మనకు ఇక్కడ ఫామ్ డేటా డాట్ నేమ్ అని తీసుకుంటున్నారు. ఇక్కడ మనకి ఏంటంటే ఫామ్ డేటా వాళ్ళు తీసుకున్నారు, మనం యూజర్ డేటా తీసుకున్నాం. వాళ్ళు ఫామ్ డేటా తీసుకున్నాం, మనం యూజర్ డేటా తీసుకున్నాం. దాన్ని బేస్ చేసుకొని లేదు వీళ్ళు రాసినలాగే మనం తీసుకుందామంటే ఫామ్ డేటా అండ్ సెట్ ఫామ్ డేటా అనేసి రాయండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకు వచ్చేస్తుంది మొత్తం అంతా. ఓకే, ఎఫ్ నేమ్లో ఉండే వాల్యూ, ఈమెయిల్లో ఉండే వాల్యూ, అండ్ పాస్వర్డ్లో ఉండే వాల్యూ, ఫోన్ నెంబర్లో ఉండే వాల్యూ, ఇవన్నీ మనకి రాయాలన్నమాట మనకి. ఓకే, సో ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది నేమ్, అంటే ఎఫ్ నేమ్ వాల్యూ చూడాలి, మళ్ళీ ఎల్ నేమ్ వాల్యూ చూడాలి అనమాట మనకి. సో ఇక్కడ ఎర్రర్ ఎందుకు సెట్ చేస్తున్నా అంటే ఎర్రర్స్ డాట్ నేమ్, ఇక్కడ మనకు ఫామ్ ఎర్రర్స్, సెట్ ఎర్రర్స్, ఎంటీ వాల్యూస్. ఎర్రర్స్ అనే ఆబ్జెక్ట్లోకి సెట్ చేస్తున్నాం మేడం. సో నా ఒక ఎంటీ వేరియబుల్ తీసుకుంటాం, ఒక ఎంటీ ఆబ్జెక్ట్. నెక్స్ట్ వాల్యూ
ఫస్ట్ది మనకి ఏంటంటే ఎఫ్ నేమ్ వ్యాలిడ్ చేయడం. సేమ్ ఇదంతా కాపీ చేసుకున్నా, ఇది ఎఫ్ నేమ్ వాల్యూస్ చేయడం. ఇక్కడ మనకు ఎఫ్ నేమ్ యూజర్ డేటా డాట్ ఎఫ్ నేమ్ డాట్ ట్రిమ్ అంటే మనకు ట్రిమ్ అనేది ఎందుకోసం యూజ్ చేస్తాం? ట్రిమ్ అనేది ఎందుకోసం యూజ్ చేస్తాం? రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో అంటే ఇన్పుట్ ఎలిమెంట్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో ఎంటీ స్పేసింగ్స్ ఉన్నాయంటే ఆ ఎంటీ స్పేసింగ్స్ని రిమూవ్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఎంటీ స్పేసింగ్స్ని రిమూవ్ చేయడానికి. ఓకే, యూజర్ డేటా డాట్ ఎఫ్ నేమ్ని మాత్రం ఇలా రాస్తున్నాం. అప్పుడు మనకు ఆ డేటా ఏం లేకపోతే అంటే ఎంటీ స్పేసింగ్స్ని తీయేస్తున్నాం, డేటా ఏం లేకపోతే అప్పుడు ఎర్రర్స్ డాట్ నేమ్ అంటే ఎర్రర్స్ డాట్ ఎఫ్ నేమ్ రాస్తున్నాం. ఎఫ్ నేమ్ ఈజ్ రిక్వైర్డ్ అని రాస్తున్నాం. ఎఫ్ నేమ్ రాస్తున్నాం ఇక్కడ. అంటే ఈ ఆబ్జెక్ట్లో మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఎఫ్ నేమ్ మనం ఎఫ్ నేమ్ రిక్వైర్డ్ అనేసి ఇలా వస్తుంది. ఎఫ్ నేమ్ ఈజ్ రిక్వైర్డ్ అనేసి ఇలా వెళ్తుంది మనకి ఇక్కడ రాసిన దాన్ని బట్టి. ఓకే, నెక్స్ట్ సేమ్ అదే విధంగా మనకి ఇంకో వ్యాలిడేషన్. సో ఫస్ట్ ఎఫ్ నేమ్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఇంకొక డిఫరెంట్ ఇక్కడ ఎల్ నేమ్ రాద్దాం. యూజర్ డేటా ఎల్ నేమ్ డాట్ ట్రిమ్ అనే మెథడ్, ఇక్కడ ఎల్ నేమ్ డాట్ వాల్యూ. ఇప్పుడు ఎల్ నేమ్ మనకు ఎల్ నేమ్ ఈజ్ రిక్వైర్డ్ అని రాస్తున్నాం. నెక్స్ట్ అదేవిధంగా ఈమెయిల్కి ఒక డిఫరెంట్గా రాసేటువంటి అంటే ఈమెయిల్ మనకు @ సింబల్ రావాలి, అన్నీ రావాలి అనేలాగా. సో ఇక్కడ మనకి ఈమెయిల్కి మొత్తం అంతా వాల్యూ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కూడా యూజ్ చేస్తున్నారు. సేమ్ ఇలా మనకు కొన్ని సెట్ చేసినప్పుడు మనకు మొత్తం అంతా వాల్యూస్ అనేది మనకి సెట్ చేసుకోవచ్చు. ఈ కేసులో మనకు ఇక్కడ ఫామ్ డేటా కాదు, యూజర్ డేటా డాట్ ఈమెయిల్ అంటే లేకపోతే అని దాని మీనింగ్. నాట్ యూజర్ డేటా డాట్ ఈమెయిల్ అంటే లేకపోతే. ఎర్రర్స్ డాట్ ఈమెయిల్కి ఈమెయిల్ ఈజ్ రిక్వైర్డ్ అనేసి వస్తుంది. నెక్స్ట్ ఎల్స్, ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కూడా మనం టెస్ట్ చేస్తున్నాం. యూజర్ డేటా డాట్ ఈమెయిల్ ఈజ్ నాట్ వ్యాలిడ్ అంటే ఇది కూడా టెస్ట్ పాస్ అవ్వకపోతే ఇక్కడ ఉన్న రిక్వైర్మెంట్ ఇక్కడ మనకి ఈ వాల్యూస్ అన్నిటి మనకు రిక్వైర్మెంట్ పాస్ అవ్వకపోతే అంటే @ అనే సింబల్ కానీ ఏదైనా డాట్ అనే సింబల్ కానీ ఇవన్నీ అనమాట మనకి దీనిలో అన్ని రాసింటారు ఇవన్నీ. ఓకే, ఈమెయిల్ ఈజ్ నాట్ వాల్యూడ్ వస్తుంది. నెక్స్ట్ మనకు ఈమెయిల్ తర్వాత మనకు ఉండేది ఫోన్ నెంబర్ మన ఓన్గా రాస్తున్నాం కావాలంటే. ఫోన్ నెంబర్ మన ఓన్గా రాద్దాం. ఇదే వాల్యూ మనకి ఇక్కడ రాస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ మనకు ఫోన్ వ్యాలిడేషన్. ఇక్కడ మనకు నాట్ యూజర్ డేటా డాట్ ఫోన్ డాట్ ఇక్కడ మనకు ఫోన్ వాల్యూ, ఇక్కడ మనకు ఫోన్ ఈజ్ రిక్వైర్డ్ అనమాట. నెక్స్ట్ మనకి పాస్వర్డ్ వాల్యూ సేమ్ లైక్ యూజర్ డేటా డాట్ పాస్వర్డ్, ఎర్రర్స్ డాట్ పాస్వర్డ్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ కేస్ మనకు యూజర్ డేటా లెంత్ కూడా మనకి యూజర్ డేటా డాట్ పాస్వర్డ్ డాట్ లెంత్ 6 క్యారెక్టర్స్ కంటే డౌన్ ఉంటే ఎర్రర్స్ డాట్ పాస్వర్డ్కి పాస్వర్డ్ మస్ట్ బి అట్లీస్ట్ 6 క్యారెక్టర్స్. ఓకే, అన్నిటికీ ఇండివిజువల్గా ఇది కూడా స్టెప్ బై స్టెప్ ఇవ్వాలి మీరు. ఇక్కడ ఎఫ్ నేమ్ ఉందంటే ఎఫ్ నేమ్ ఇవ్వాలి, ఎల్ నేమ్ ఉందంటే ఎల్ నేమ్ ఇవ్వాలి. ఇట్లా స్టెప్ బై స్టెప్ ఎలాగైతే ఉందో అలాగే మీరు ఫాలో అవ్వాలి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ స్టెప్ చూద్దాం. ఇవన్నీ వ్యాలిడేషన్ అయింది. నెక్స్ట్ మనకు సెట్ ఎర్రర్స్ని సెట్ చేస్తున్నాం. ఈ ఎర్రర్స్ని ఈ సెట్లోకి మనం సెట్ చేస్తున్నాం. సో ఇనిషియల్గా మనం ఏం చేద్దాం అంటే ఎర్రర్స్ని హ్యాండిల్ చేయడానికి ఒక ఎంటీ వాల్యూ తీసుకున్నాం. సిరీస్ ఇక్కడ మనకి ఇక్కడ నేను రాస్తున్నాను. ఇక్కడ మనకు యూజర్ ఎర్రర్స్ రాసుకున్నాం కావాలంటే యూజర్ ఎర్రర్స్ అండ్ సెట్ యూజర్ ఎర్రర్స్ అంటే మీకు లేకపోతే ఫామ్ ఎర్రర్స్ అంటే మనకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఫామ్ ఎర్రర్స్ అండ్ సెట్ ఫామ్ ఎర్రర్స్. ఇప్పుడు మనకు ఏదైతే ఎర్రర్ వస్తుందో ఇక్కడ ఆ ఎర్రర్ వచ్చింది ఎండింగ్లో మనం ఏం చేద్దామంటే దాన్ని సెట్ చేద్దాం. వచ్చిన వాల్యూ మనకు సెట్ ఫామ్ ఎర్రర్స్లోకి ఇక్కడ వస్తున్న ఎర్రర్స్ని నేను సెట్ చేస్తున్నాను. ఎర్రర్స్ అనేది ఆబ్జెక్ట్, ఇక్కడ వచ్చి ఆబ్జెక్ట్లోకి మనకు వస్తుంది. సో ఇది మీరు నీట్గా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటేనే మీరు చేయగలరు.
ఎలా పడితే అలా ఉంటే మాత్రం కోడింగ్ అర్థం కాదు. ఇక్కడ ఎఫ్ నేమ్లకి ఇక్కడ సెట్ అవుతూ ఉంటుంది. ఏ వాల్యూ అయితే ఎర్రర్ వస్తుందో ఆ వాల్యూ సెట్ అవుతూ ఉంటుంది మనకి ఇక్కడ. ఆ సెట్ చేసింది లాస్ట్కి సెట్ ఎర్రర్స్లోకి నేను సెట్ చేస్తున్నాను ఇక్కడ. ఫామ్ ఎర్రర్స్లోకి సెట్ చేస్తున్నాను. నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ రిటర్న్ ఆబ్జెక్ట్ కీస్ ఎర్రర్ లెంత్. సో రిటర్న్ ట్రూ ఇఫ్ దేర్ ఆర్ నో ఎర్రర్స్. ఎర్రర్స్ లేకపోతే దీన్ని మనం రిటర్న్ చేస్తున్నాం. ఎర్రర్స్ లేకపోతే రిటర్న్ ఆబ్జెక్ట్ డాట్ కీస్. మనకు ఆబ్జెక్ట్ డాట్ కీస్ ఎర్రర్స్. ఈ ఆబ్జెక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది మనకు? ఆబ్జెక్ట్ అనేది ఒక ప్రీ డిఫైన్డ్ వర్డ్ నాకు తెలిసి. ఆబ్జెక్ట్ డాట్ కీవర్డ్ ఎర్రర్స్ డాట్ లెంత్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏం లేదండి. ఆబ్జెక్ట్ అనేది ఒక ప్రీ డిఫైన్డ్ వర్డ్ అనమాట. అంటే ఈ ఎర్రర్స్ అనేది మనకి ఏంటంటే ఏమే కానీ ఆబ్జెక్ట్స్ లేవని దాని మీనింగ్. దాంట్లో కీస్ ఏం లేవనేసి. ఇక్కడ కీస్ అంటే ఇవే అనమాట. ఎర్రర్స్ డాట్ ఈమెయిల్ ఎఫ్ నేమ్ ఇవి కీస్ అవుతాయి మనకు. ఈమెయిల్ పాస్వర్డ్ ఇవన్నీ కీస్. ఈ కీస్ ఏం లేకపోతే దీంట్లో ఏం లేకపోతే మనకు ఇట్స్ రిటర్న్ లెంత్ అనేది 0 వస్తుంది మనకు. అప్పుడు మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు వ్యాలిడేషన్ ఫామ్ చూడండి. ఈ వ్యాలిడేషన్ ఫామ్లో మనం ఏం చేస్తున్నామంటే ఇఫ్ వ్యాలిడేషన్ ఫామ్, ఈ వ్యాలిడేషన్ ఫామ్ని మనం చెక్ చేస్తున్నాం ఇక్కడ. అంటే ఇక్కడ మెథడ్ రాసాం కదా, ఈ మెథడ్లో ఎర్రర్స్ ఏం లేకపోతే ఈ వాల్యూ మనకి ఇక్కడ రాస్తాం. అప్పుడు మనకి ఈ వాల్యూ చూపించాల్సి. ఈ కన్సోల్లో మనకు ఈ యూజర్ డేటాని చూపించామనేసి. ఫామ్ డేటా బదులు ఇక్కడ యూజర్ డేటా. నెక్స్ట్ దీని తర్వాతనే అంటే దీని తర్వాత ప్రాసెస్ విత్ ద ఫామ్ సబ్మిషన్. ఇక్కడ ఏపీఐ కాల్ అనమాట. నెక్స్ట్ చేస్తాం ఇది. ఇక్కడ చేస్తాం మనం. ఇప్పుడు ఇవన్నీ ఎర్రర్స్ ఎక్కడ చెక్ చేయాలంటే ప్రతి ఇన్పుట్ ఎలిమెంట్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ ఎఫ్ నేమ్ కింద ఏదైనా సరే ఎర్రర్ ఉందంటే ఇక్కడ చూపించుకోవాలి. సో నౌ ఇప్పుడు మనకి ఇన్పుట్ ఎలిమెంట్ కింద చూడండి ఫామ్ ఎర్రర్స్ డాట్ ఎఫ్ నేమ్ అండ్ అంటే ఇక్కడ ఎందుకు రాస్తున్నా అని చెప్తాను. ఫామ్ ఎర్రర్స్ డాట్ నేమ్ ఇట్స్ ఎఫ్ నేమ్ అనమాట. ఎఫ్ నేమ్ అండ్ అంటే ఇక్కడ ఏంటంటే ఎర్రర్ ఉంది అంటే దీని మీనింగ్ ఎర్రర్ ఉందని. ఇఫ్ ట్రూ అయితే ఇది రావాలి అనేసి. ఫామ్ ఎర్రర్స్ డాట్ నేమ్. ఓకే, ఇట్స్ ఎఫ్ నేమ్ అనమాట. ఫామ్ ఎర్రర్స్ డాట్ ఎఫ్ నేమ్. ఇక్కడ నేను ఏం చేస్తున్నా క్లాస్ నేమ్ రాద్దాం. క్లాస్ నేమ్ ఎఫ్డబ్ల్యూ బోల్డ్ అండ్ అదేవిధంగా టెక్స్ట్ డేంజర్. ఓకే, సేమ్ ఇదే విధంగా మనకి ఇదే వాల్యూ మనకి ఈ కండిషన్ అర్థం చేసుకోండి. అండ్ అనేది ఏంటంటే ఓన్లీ ట్రూ అయితేనే ఇది ప్రింట్ అవుతుంది. ట్రూ కాకపోతే ప్రింట్ అవ్వదు. ఇట్స్ ట్రూ అయితేనే ఇది ప్రింట్ అవుతుంది. ఇది టెర్నరీ ఆపరేటర్ కాదు. ఇట్స్ ఎ డిఫరెంట్ ఆపరేటర్. అండ్ అనేది ఈ వాల్యూ ట్రూ అయితేనే ఇది వస్తుంది, లేకపోతే రాదు అనేసి దాని మీనింగ్. ఓకే, ఇక్కడ మనకు ఎర్రర్స్ డాట్ ఎల్ నేమ్లో మనకు ఇక్కడ ఎల్ నేమ్ ఎర్రర్ మనకు చూపించాలి. నెక్స్ట్ అదేవిధంగా ఈమెయిల్ ఎర్రర్స్ డాట్ ఈమెయిల్. ఇక్కడ మనకు ఈమెయిల్ ఇవన్నీ కొద్దిగా సైడ్ జరుపుకొని మీకు నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఏముంది, ఇక్కడ ఫోన్ నెంబర్ ఫామ్ ఎర్రర్స్ డాట్ ఫోన్ నెంబర్. ఇక్కడ మనకు ఫోన్లో ఉన్న వాల్యూ. నెక్స్ట్ అదేవిధంగా ఈ వాల్యూ ఇది ఏంటంటే పాస్వర్డ్. ఫామ్ ఎర్రర్స్ డాట్ పాస్వర్డ్ అండ్ క్లాస్. ఓకే, పాస్వర్డ్. ఓకే, నా సీస్ అవుట్పుట్ ఎన్ని అయిన తర్వాత మనకి అన్నీ డన్. నౌ అవుట్పుట్కి వెళ్దాం. చూడండి రిజిస్టర్. నౌ సీస్ ఎఫ్ నేమ్ రిక్వైర్డ్, ఎల్ నేమ్ రిక్వైర్డ్, ఈమెయిల్ రిక్వైర్డ్, ఫోన్ నెంబర్ రిక్వైర్డ్ అండ్ పాస్వర్డ్ రిక్వైర్డ్. ఫస్ట్ ఎఫ్ నేమ్ ఎల్ నేమ్ ఫిల్ చేస్తున్నా. నౌ సీస్ రిజిస్టర్. మళ్ళీ ఈమెయిల్ రిక్వైర్డ్. నెక్స్ట్ పాస్వర్డ్ రిక్వైర్డ్. సో ఫోన్ నెంబర్ రిక్వైర్డ్. నెక్స్ట్ పాస్వర్డ్ 1 2 3. నౌ రిజిస్టర్. అట్లీస్ట్ మనకి 6 క్యారెక్టర్స్ కావాలి. 4 5 6 7. నౌ సీస్ ఇట్స్ డన్. అప్పుడు మనకి డేటా అనేది మనకి ఇక్కడ వస్తుంది. ఇట్స్ డేటా, సబ్మిటెడ్ డేటా, ఇట్స్ వాల్యూస్. ఓకే, ఈ డేటాని మనకి ఏం చేస్తాం, సర్వర్కి పంపించాలి. ఈ డేటాని సర్వర్కి పంపించాలి. సో ఇలా మనకు చాట్ జీపీటీ హెల్ప్తో మనకి ఎలాంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేసుకోవచ్చు. ఇదే మేజర్ అనమాట. మనకి మేజర్ చాట్ జీపీటీని యూజ్ చేసుకొని మనకు తెలిసిన కోడ్ని మనం ఎలా అనలైజ్ చేసుకోవాలి. ఫస్ట్ నేను చెప్పిన స్టెప్స్ అన్ని 1 by 1 మీరు ఫాలో అవుతూ చేస్తేనే ఇవి మీకు క్లారిటీ వస్తుంది. ఇవన్నీ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సేమ్ ఇదే వ్యాలిడేషన్ని లాగిన్ ఫామ్ మీద అప్లై చేయండి. మీరు లాగిన్ ఫామ్ మీద అప్లై చేయండి, వ్యాలిడేషన్ చేయండి. అండ్ ఇక్కడ మనకి ఇలాగైతే చేసాము ఒక్కొక్క దానికి అలాగే చేయండి.
ఓకే, ఇవి చేసుకొని రావాలి. క్లియరా? క్లియర్ అప్ టు నౌ? రిజిస్ట్రేషన్ ఫామ్ మీద మొత్తం చేసి సేమ్ ఇదే మెథడ్స్ లాగిన్ మీద మీరు చేయండి, అప్లై చేయండి. చేస్తారు కదా, కంపల్సరీ చేయాలి. ఓకే, ఏమైనా డౌట్ అప్ టు నౌ? ఏమైనా డౌట్? No, sir. నెక్స్ట్ క్లాస్లో ఏపీఐ కాల్స్ చెప్తాను, ఎందుకంటే మనకు ఇదే ఎక్కువ అయిపోయింది. మనకి సేమ్ ఫామ్ డిజైన్ వ్యాలిడేషన్ అయింది, మీరు రిజిస్ట్రేషన్ నేను చేశాను, లాగిన్ వచ్చేసి మీరు చేయండి. నెక్స్ట్ మనకు ఏపీఐ కాల్స్ చెప్తాను. ఏపీఐ కాల్స్లో రిజిస్ట్రేషన్ లాగిన్ ఎలా చేస్తాం, లాగిన్ అయిన తర్వాత వేరే డాష్ బోర్డ్ పేజ్కి ఎలా నావిగేట్ అవుతాం, అండ్ లాగౌట్ ఫంక్షనాలిటీ ఎలా చేస్తాము లోకల్స్లో, ఇదంతా టుమారో డిస్కస్ చేసుకుందాం. సో ఆల్మోస్ట్ డన్. మనకి రియాక్ట్ చేసి ఇది అయిపోయిందంటే ఆల్మోస్ట్ డన్ మొత్తం అంతా. నెక్స్ట్ క్లాస్లో మనకి ఇంకా చిన్న చిన్న కాన్సెప్ట్స్, అంటే లేజీ లోడింగ్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం, హైడ్ ఆర్డర్ కాంపోనెంట్స్ అంటే ఏంటి, కాంపోనెంట్ ఇంట్రాక్షన్, పేరెంట్ టు చైల్డ్ టు పేరెంట్ ఎలా కమ్యూనికేట్ అవుతుంది డేటా, అండ్ చైల్డ్ రోడింగ్ రౌట్ పెరామ్స్, అండ్ శాంపుల్ ఒక ఈ కామర్స్ ప్రాజెక్ట్ మనం చేద్దాం. ఇవన్నీ అయిన తర్వాత ఒక డిప్లాయ్మెంట్ ఎలా చేస్తాము, మన రియాక్ట్ అప్లికేషన్ మనం అంత మొత్తం డిజైన్ చేసిన తర్వాత ఆ డిజైన్ లైవ్కి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి. ఓకే, అది లాస్ట్. ఓకే, ఇది మొత్తం ఓవరాల్ కాన్సెప్ట్స్ అనమాట. బట్ టుమారోకి అయితే మనకి ఏపీ ఇంటిగ్రేషన్ అయిపోద్ది. నెక్స్ట్ వీక్లో మనకి ఇది అయితే నెక్స్ట్ వీక్లో మొత్తానికి ఎండింగ్ వరకు మనం ఫినిష్ చేస్తాం. ఓకే, సో ఇది ఇవాల్టి క్లాస్. సో నీట్గా జాగ్రత్తగా అయితే చెయ్యండి. మీకు ఏదన్నా రాలేదు అంటే చాట్ జీపీటీ హెల్ప్ తీసుకోండి. ఓకే, ఇంకా మీద నా మీద డిపెండ్ అవ్వడం కాదు, మీరు మీ మీద డిపెండ్ అవ్వాలి. అదే చాట్ జీపీటీ ఆర్ గూగుల్ అనమాట. సెర్చ్ చేసుకొని మనం ఎలా చేయాలి ఏంటి అనేసి మనకు కావాల్సిన క్వైరీ, మనకు వచ్చిన క్వైరీ వచ్చేసి ఇక్కడ సెర్చ్ చేసాము అంటే ఆటోమేటిక్గా ఆన్సర్ వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మనం అండర్స్టాండ్ చేసుకోవాలన్నమాట మనకి. అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఫర్ టుడే క్లాస్.